कोटि समप्रभ निर्विघ्नं गुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शरन्दुसुमाकारे परब्रह्मस्वरूपिणि वासरापीठले सरस्वती नमोस्तुते। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे। मनोजव्यं मारुतुल्यवेगं जितेन्द्रियां बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। कुजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। राजा रामचंद्र भगवान की, महारुद्र हनुमान की, सीता माता की, गंगा मैया की जय। నిన్న మనం భరతుల వారు ఆ యొక్క పాదుకలను తీసుకొని తల మీద పెట్టుకొని నందిగ్రామానికి వెళ్ళి అక్కడ ప్రతిష్టాపన చేసి రాజ్య పరిపాలన చేసుకుంటూ చాలా అర్థాన్ని వ్యవహారాన్ని అన్నిటినీ సంపాదించుకొని పెట్టుకుని భరతవర్షాన్ని గొప్ప స్థానానికి తీసుకొచ్చాడు చేశాడు. ఇక్కడ రామచంద్ర వారు సీతామాతను పట్టుకొని ఇంకా మెల్లగా దండకారంలోకి లోపలికి వెళ్తుంటే మొట్టమొదటి కలిసిన ఋషి మొన్న ఎవరు కలిశారు? భరద్వాజ మహాముని కలిశారు. ఈరోజు ఎవరు కలుస్తున్నారంటే ఆ అడవిలోకి వెళ్ళంగానే అక్కడ అత్రి అనసూయలు కలుస్తున్నారట. చూడండి, ఋషుల యొక్క దర్శనం వల్ల జీవితం కృతార్థమవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా యాత్రలు చేయాలి. ఆ యాత్ర చేసేటప్పుడు గురు ద్వారా చేయాలి, లేకపోతే ఆ యాత్ర సఫలం కాదట. అంటే మనకు మనం వెళ్ళిపోవడం యాత్ర సఫలం కాదు. భార్యతో ఉండాలి, గురువుతో ఉండాలి, అది యాత్ర సఫలం అని శాస్త్రం చెప్పింది. కాబట్టి ఇక్కడ ఎక్కడెక్కడైతే ఆయన ఆరణ్యంలోకి వెళ్తున్నాడో అక్కడక్కడ గురు దర్శనం అవుతుంది. గురు దర్శనం వల్ల శక్తి పెరుగుతుంది. అంటే రావణాసుడికి చంపాలి అంటే తనలో ఎంతో శక్తి ఉందని అర్థం. కాబట్టి ఆయన ఆ యొక్క అత్రిసులో కలిసినాడు. అసలు అత్రి మహాముని ఎంత సంతోషించాడంటే చూసిన తర్వాత, రామా, నువ్వు మాట నిలుపుకోవడం కోసం నీకు అవసరం లేకపోయినా భర్తలు వచ్చి రమ్మని చెప్పినా నువ్వు కష్టం అనుకోకుండా ఇదే నిజమనుకొని ఆ యొక్క ధర్మపాలికను గొప్ప అనుకొని నువ్వు తండ్రి మాట కట్టుబడి ఉండి వనవాసానికి వచ్చావు, చాలా బాగుంది. కానీ నీకంటే సీతామాత విషయం ఇంకా గొప్పగా ఉంది. అసలు నీతో రావడమే గొప్ప విషయం. సుఖమున్నప్పుడు రావడం వేరే, కష్టాల్లో కూడా వస్తానంటుందంటే కందమూలతో సిద్ధంగా అయింది ఆమె. కాబట్టి ఆమె ఇంకా గొప్పది అని చెప్పి స్తుతించాడు. అప్పుడు ఆ యొక్క అత్రి భార్య అనసూయ సీతామాతని దగ్గర కూర్చొని పతివ్రత స్త్రీ ఎలా ఉండాలో చెప్తుందట. అంటే ఒకళ్ళు చెప్తే తెలుసుకునే స్థాయి కాదు సీతామాతకు. కానీ పెద్దవాళ్ళ దగ్గరికి పోయినప్పుడు మనకు తెలిసి ఉన్న పక్షంలో కూడా చేతులు కట్టుకొని నిలబడాలట. వాళ్ళు ఇంకా చెప్తే ఆ చెప్పిన మాట మనకు ఉన్నదానికంటే రెట్టింపు శక్తిని ఇస్తుందట. ఎంత గొప్ప విషయం చూడండి. మనకు వస్తుంది విషయం, కానీ వేరే వాళ్ళు అదే విషయం చెప్పిన తర్వాత ఈ యొక్క శక్తి రెట్టింపై ఎప్పుడు అవసరమో అప్పుడు జ్ఞాపకం వస్తుందట. మనకు రావడం కాదు గొప్ప విషయం, ఎప్పుడు అవసరమో అప్పుడు రావడం గొప్ప విషయం. మనకు పాఠాలు చదివేటప్పుడు పాఠాలు వస్తే తప్పేం కాదు, కానీ పరీక్షా సమయంలో జ్ఞాపకం రావడం గొప్ప విషయం. కాబట్టి గురువుల యొక్క కృప ఉండాలి. కాబట్టి ఆ యొక్క అత్రి మహాముని దగ్గర అలా కూర్చొని ఉన్న రామచంద్ర వారు ఆయన అన్ని విషయాలు చెప్తున్నాడు. అనసూయ సీతామాతకి చెప్తుంది పతివ్రత స్త్రీ ఎలా ఉండాలో అని చెప్పుకుంటూ ఆమె దగ్గర ఉన్నటువంటి ఒక లేపన ఇప్పించిందట. లేపనము అంటే ముఖానికి, చేతులకి, కాళ్ళకి. ఎందుకంటే అన్ని 6 ఋతువులు వస్తాయి అక్కడి నుంచి వెళ్ళినప్పుడు. అరణ్యంలో ఉండాలి, శరీరానికి ఏమీ హాని కలగకూడదు, వెంట్రుకలకి హాని కలగకూడదు. ఎంత తేజస్సు ఉందో ఆ తేజస్సు అలా నిలబడాలి అంటే ఏం చేయాలని చెప్తే అప్పుడు ఆమె ఒక లేపనం ఇచ్చింది, ఒక పెట్టుకునేటానికి. అది పెట్టుకుంటే నీకు ఇప్పుడు ఎప్పుడు కూడా నీ శరీరము కృషించిపోదు, పాడైపోదు, ఎండ వాన చలి నీకేం తగలదు అని చెప్పి ఆ యొక్క లేపనం ఇచ్చింది. ఇస్తే అది స్వీకరించి అమ్మకు నమస్కారం పెట్టి ఇంకా కొంచెం ముందుకు వెళ్తామని ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నారు. ముందుకు వెళ్తుంటే అక్కడ విరాతుడు అనే ఒక రాక్షసుడు వచ్చాడు. చూడండి, రాక్షసులు రావడము అంటే ఆటంకం, ఋషులు కలవడం అంటే గొప్ప మార్గదర్శనం. చూడండి, రాముడికి ఇద్దరు కూడా కలుస్తున్నారు, కానీ రాక్షసులు రాగానే భయపడలేదు, గురువుగారు రాగానే సంతోషిస్తున్నాడు. అంటే మార్గ మధ్యలో ఎన్నో సమస్యలు ఉంటాయి, సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ఆ యొక్క గమ్యాన్ని చేరుకోవాలి. రాముడు చెప్పిన మాట
ఇది రామ నీతి. కాబట్టి సమస్యలు రావడం సహజమే. ఆ సమస్యలు దాటుకుంటూ పోవాలి. సమస్యలే రాకుండా ఉంటే అసలు విజయమే బాగుండదు. సమస్యలతో కూడుకున్న విజయం గొప్పగా ఉంటుంది, చెప్పడానికి సిద్ధంగా ఉండదు. అలా విరాటుడు కలిశాడు. విరాటుడు ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఆ యొక్క విరాటుని చూసిన తర్వాత సీతామాత భయపడిపోయింది. ఎందుకంటే ఇంత పెద్ద రాక్షసుల్ని చూడడం అలవాటు లేదు. ఆయన అయితే అంతకుముందు విశ్వామిత్ర ఋషితో వెళ్ళాడు కాబట్టి రాక్షసుని చూసి ఉన్నాడు రామచంద్ర వారు, లక్ష్మణుడు. కానీ సీతామాత ఇదే మొదటిసారి కాబట్టి ఒక్కొక్క రాక్షసుని చూస్తే భయం అనిపిస్తుంది. అక్కడ అప్పటికే చాలా రకమైన జంతువులు, శబ్దాలు, సర్పాలు అన్నీ వస్తున్నాయి. అన్నిటి చూసింది, కానీ రాక్షసుని మాత్రం మొదటిసారి చూసింది. అంత పెద్ద రాక్షసుడు, అంత పెద్ద శరీరము. అప్పటికే ఆ రాక్షసుడు ఆ యొక్క సీతామాతను పట్టుకొని పరిగెత్తడం మొదలుపెట్టాడు. అంటే అంత పెద్ద ఆకారంగా ఉన్నటువంటి ఆ యొక్క రాక్షసుడు సీతామాతను చిన్న బొమ్మలాగా పట్టుకొని పరిగెత్తుంటే రామలక్ష్మణుడు అప్పుడే సజ్జమై ఆ యొక్క బాణాన్ని తీసి కొట్టే ప్రయత్నం చేస్తే ఆ యొక్క విరాటుడికి బాణం తగలడం లేదు. తగలకపోగా ఆయన నవ్వుకుంటే అప్పుడు ఆ యొక్క రామలక్ష్మణుడికి అర్థమైపోయింది ఇది పెద్ద విషయమే. కాబట్టి అప్పుడు బాణాన్ని సంధించి మంచి మంచి బాణాల్ని, అంటే విరోధ బాణము, జ్ఞాన బాణము, అగ్నిబాణము, అన్ని రకాల బాణాలు వేస్తే అప్పుడు ఆయన ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత ఇలా కాదని చెప్పేసి ఆ సీతామాతను బద్ది పెట్టడం కోసం ప్రయత్నం చేస్తుంటే లక్ష్మణస్వామి పెద్ద ఖడ్గాన్ని తీసుకొచ్చి గట్టిగా ఆయన చేతుల మీద కొట్టేస్తే 2 చేతులు కింద పడిపోయి సీతామాత కింద పడిపోయింది. తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అప్పుడు ఆ లక్ష్మణస్వామి ఆ యొక్క విరాధుణ్ణి ముక్కలు చేద్దామనే ఉద్దేశంతో నా వదినను పట్టుకున్నావా. చూడండి, ఇక్కడ ప్రేమలు చాలా గొప్పగా ఉంటాయి. ఎలా ఉంటాయంటే, మా వాళ్ళు స్త్రీ, మేము కాపాడుకోవడం కోసం వచ్చాము, మమ్మల్ని ఓడగొట్టిస్తున్నావు, స్త్రీని పట్టుకోవడం అంటే మేము ఇక్కడ ఉన్న పక్షంలో కూడా మా ముందరే నువ్వు పట్టుకుంటున్నావు సీతామాత అనే కోపంతో ఆయన ముక్కలు చేద్దామనుకుంటే అప్పుడు రాముడు చెప్పాడు ఈయన చచ్చేటట్టుగా లేడు కాబట్టి ఒక పెద్దగా గొయ్య తవ్వి ఆ గొయ్యలో వేసేద్దామని ఆ గొయ్యలో వేసేస్తే అప్పుడు విరాధుడు కొంచెం సేపటి తర్వాత మనుష్య రూపంలో మాట్లాడియా రామచంద్ర, నన్ను చంపకండి, నేను ఇంతకుముందు తుంబరుడు అనేటువంటి గంధర్వుణ్ణి శాపవశాత్తు రంభకి ఇంతకుముందు తప్పుగా చూశాను కాబట్టి ఆ కుబేరుడు నాకు శాపం ఇచ్చాడు కాబట్టి నేను రాక్షసుని అయిపోయాను, కాబట్టి నన్ను మన్నించండి, కానీ నా మృత్యు మాత్రం మీ ద్వారా జరిగింది కాబట్టి ఈ మట్టిలో ఇలాగే ఉండిపోతాను, కానీ మీరు మాత్రం కొంచెం ముందుకు వెళ్ళి శరభంగ మహామునిని కలవండి, మీకు అన్ని మార్గాలు కనబడతాయని చెప్పాడు. అంటే రామచంద్రుడి వారు ఎలా వెళ్ళాలో, ఎవరెవరిని కలవాలో, ఏం లాభం జరిగే అవకాశం ఉందో ఋషులు మొదలే యోజన చేసి పెట్టి ఉన్నారు కావచ్చు. కాబట్టి ఆయన చెప్పంగానే సరే అన్నారు. ఆయన కొంతకాలం తర్వాత అక్కడే ఆ సమాధి అయిపోయాడు. ఇంకా ఈయన కొంచెం ముందుకెళ్ళి రామచంద్ర వారు శరభంగుడు కలిశాడు. శరభంగుడు సంపూర్ణమైనటువంటి జప, తప, అనుష్ఠాన, ధ్యాన, యోగ, అన్ని నియమాల్ని పాటించి ఇంకా పండు ముసలివాడిగా తయారై రామచంద్రుల వారి కోసం ఎదురు చూస్తున్నాడా అన్నట్టుగా ఉన్నాడు. కానీ లోపల నేను చెప్పాను కదా, ఆత్మబలం బాగుగా ఉంటే వయసుతో సంబంధము లేదు. ఒకవేళ ఆత్మబలం బాగు లేకుండా ఉంటే 30 సంవత్సరాలైనా ముసలివాడిలాగానే అనిపిస్తాం. కానీ ఆ శరభంగుల్లో సిద్ధి, శక్తి, కారుణిత, దీక్షత, సిద్ధత ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అలా ఉన్నాడు. రామచంద్రవారు ఆయన దగ్గరికి వచ్చాడు. రామచంద్రవారికి సాష్టాంగ నమస్కారం పెట్టి శరభంగుడు పెట్టంగానే ఇంకా ఆ యొక్క శరభంగుడు అన్నాడు, నా దగ్గర ఎన్నో రకాల విద్యలు, ఎన్నో రకాల బాణాలు, శస్త్రాస్త్రాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నువ్వు తీసుకోరామా, నీకు పని పడుతుంది అంటే ఆయన అన్నాడు, నాకు ఏమిద్దు, నాకు వశిష్ఠుల వారు, వాల్మీకి వారు చాలా ఇచ్చారు, నాకు అవసరం లేదు, మీరు సంపాదించుకున్నారు కదా మీ దగ్గరే ఉంది, కానీ మీ యొక్క కృప మాత్రం నా మీద ఉండని. చూడండి రాముడు ఎలా అడుగుతున్నాడు, ఏం కావాలో అది అడుక్కోవాలి, ఏమైతే వాళ్ళు ఇస్తారో అది తీసుకోకూడదు, ఏమిచ్చినా తీసుకోవడం తప్పే, ఏం అవసరమో అది తీసుకోవాలి. అలాంటిది ఆయన కృపను మాత్రమే అడిగాడు. అడగంగానే ఆ కృప అంతా మొత్తం ధారపోసాడు. ఎందుకంటే ఒక పాపిని చంపేటప్పుడు శస్త్రము, అస్త్రము, జ్ఞానము, కృప ఇవన్నీ ఉండాల్సింది. ఏదొకటి లేకపోయినా పనికిరాదు. పప్పులో వేసేటప్పుడు ఉప్పు, కారము, చింతపండు వేస్తే రుచిగా ఉంటుంది కదా, అలా ఒక పాపాత్మని చంపాలంటే ఇవన్నీ ఉండాలి కాబట్టి స్వీకరించాడు. స్వీకరించి అప్పుడు మీరు బాగా వినండి, శరభంగుడు కట్టెలను తీసుకొచ్చి ఆ కట్టెలకి అగ్ని పెట్టి ఆ శరీరాన్ని అగ్నిలో దహింపజేశాడు. తన శరీరాన్ని చేసేస్తే రామచంద్ర వారు ఆయన మీద కృప చూపించి మోక్ష ప్రాప్తితో మోక్షకు వెళ్ళిపోయాడు. ఇక్కడ చాలామందికి అనుమానం రావచ్చు, ఆత్మహత్య చేసుకోవడం మహాపాతకం కదా, మరి అలా మహాపాతకం చేసుకోవచ్చా? ఋషి ఉండి, దక్ష ఉండి, ద్రష్టాయి ఉండి కూడా ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి అని మన ప్రశ్న వేయచ్చు. అది మన అమాయక బుద్ధికి వచ్చినటువంటి ప్రశ్న. కాబట్టి అది కాదట. ఏంటట అంటే, ఎవరైతే
తను ఓడిపోయానని, తను సాధించలేనని, తనకు కావలసిన దొరకలేదని ఎవరైతే అప్రేమంగా చచ్చిపోతారో అది ఆత్మహత్య. బాగా గుర్తుపెట్టుకోండి. నాకు ఆస్తిపాస్తులు కావాలనుకున్నాను, దొరకలేదు కాబట్టి ఆత్మహత్య. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలనుకున్నాను, అవ్వలేదు కాబట్టి ఆత్మహత్య. నేను అమ్మాయిని కోరుకున్నాను, అమ్మాయి దొరకలేదు కాబట్టి ఆత్మహత్య. నాకు విచిత్రమైన అనారోగ్యం ఉంది, తగ్గట్లేదు కాబట్టి చనిపోవడం. ఇదంతా ఆత్మ కిందికి వస్తుంది. కానీ ఈ శరీరము ఇదంతా కూడా సిద్ధిని పొందిన తర్వాత, పండుగా ముసలైపోయిన తర్వాత, అంత అనుభవించిన తర్వాత తన శరీరాన్ని వదిలిపెట్టడం, కట్టెల్లో వేసి కాల్చడం అంటే అది యోగ సిద్ధి కిందికి తీసుకొచ్చారు. అందుకనే చనిపోవడం 2 రకాలు. ఇది చనిపోవడం, ఇది కూడా ఆత్మహత్య, శరీరాన్ని త్యజించడం. కానీ దీనికి ఏమన్నారు? యోగ సిద్ధి. ఆయన శరభంగుడు ఏమన్నాడంటే, రామచంద్ర, నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క ఆకారాన్ని, నీ యొక్క గుణాన్ని, నీ యొక్క సేవని చూసిన తర్వాత ఇంకా ఈ మాంసంతో ఉన్నటువంటి కళ్ళతో నేను ఇంకా ఏమీ చూడకూడదు. ఈ రూపాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చనిపోవాలి. ఎందుకంటే ఇంతకంటే గొప్ప రూపము నాకు ఇంకా కనబడదు, ఇంతకంటే గొప్ప విషయము ఇంకా నాకొద్దు. ఎందుకంటే నేను శరీరంతో ఉంటే నా కళ్ళు ఇంకా ఏమైనా అందాన్ని కోరుకుంటాయేమో, శరీరం ఉంటే నా మనసు ఇంకేమైనా కోరుకుంటుందేమో. ఇంకా రామా, నిన్ను చూసిన తర్వాత ఇంకొక అందం వద్దు, ఇంకో కోరిక వద్దు, కాబట్టి ఇక్కడే నా శరీరాన్ని త్యజిస్తానని త్యజించాడు. అది శరీరాన్ని త్యాగం చేయడం తప్ప ఆత్మహత్య కాదు. గుర్తుపెట్టుకోండి. శరీరాన్ని వదిలిపెట్టడంగానే ఆత్మ అని అనుకుంటున్నారు కాబట్టి చాలామంది చెప్పడం మాట. అలా ఆయన వెళ్తూ అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళమన్నాడు. అక్కడ సుతీక్ష్ణ ఋషి ఉన్నాడు. ఆ సుతీక్ష్ణ ఋషి కలవమని చెప్తే సరే అని చెప్పేసి రామచంద్ర వారు సుతీక్ష్ణ ఋషి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆ సుతీక్ష్ణ ఋషి కూడా, ఆయన దగ్గర కూడా సిద్ధులు ఉన్నాయి. చాలామంది దగ్గర చాలా విషయాలు ఉంటాయి. ఎలా ఉంటాయంటే, వాళ్ళు కష్టపడి సంపాదించి ఎక్కడైతే ఉపయోగం జరుగుతుందో అక్కడ ఇస్తారు. మన దగ్గర బాగా డబ్బు ఉంది, ఆ బాగా డబ్బుని మనం ధర్మకార్యం కోసం ఖర్చు పెట్టాలి. అదే వ్యసనం కోసం ఖర్చు పెట్టేస్తే మనకు అనారోగ్యం వస్తుంది, మనకు చెడ్డ పేరు వస్తుంది. కానీ అదే ధర్మం కోసం ఖర్చు పెడితే మీ ఆయువు పెరుగుతుంది, వంశం పెరుగుతుంది, తర్వాత మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. కానీ చాలామంది డబ్బును వృధాగా ఖర్చు పెడతారు. సమయం లేకుండా, సందర్భం లేకుండా ఖర్చు పెట్టే వాళ్ళకి ఆ ధనం పనికిరాదు. అందుకనే అలక్ష్మి వస్తుంది, లక్ష్మి వెళ్ళిపోతుంది. డబ్బు ఉండడం గొప్ప విషయం కాదు, డబ్బును సద్వినియోగం చేసడం గొప్ప విషయం. కాబట్టి ఆ సుతీక్ష్ణ ఋషి కూడా అన్నీ సంపాదించుకున్నారు కాబట్టి, సిద్ధులు ఉన్నాయి కాబట్టి అది కూడా రాముడికి ఇస్తా అంటే రాముడు నాడు ఇదంతా నాకు ఏమీ వద్దు, ఖచ్చితంగా మీ ఆశీర్వాదం కావాలని చెప్తే ఒకరికి నమస్కారం చేసుకున్నాడు. అప్పుడు సుతీక్ష్ణ ఋషి కూడా నేను ఖచ్చితంగా నా శరీరాన్ని త్యాగం చేస్తానని చెప్పేసి అనుకొని ఆ శరీరాన్ని నిజంగా కట్టెలు పేర్చి అగ్ని పెట్టి ఆ అగ్నిలో తన శరీరాన్ని కూడా దహనం చేశాడు. ఇది ఆత్మహత్య కాదు. సరేనా? గుర్తుపెట్టుకోండి. శరీరాన్ని త్యజించడం ఆత్మహత్య కాదు. ఏదైతే కోరుకున్న తర్వాత దొరకకుండా ఉంటే శరీరాన్ని త్యజిస్తే అది ఆత్మహత్య. రాసుకొని పెట్టుకోండి. చనిపోగానే ఆత్మహత్య కాదు. అందుకని అంటాం కదా, సహజ మరణం, బలవత్ మరణం, యాక్సిడెంటు, లేకపోతే పైనుంచి పడిపోవడం, ఇలాంటి చాలా విషయాలు. అందరికీ మృత్యు ఉంటుంది, కానీ సహజంగా చనిపోయిన వాడికి మోక్షం. ఊరికనే ఆత్మహత్య చేసుకున్న వాడికి శ్రాద్ధం పక్షం కూడా పెట్టకూడదట శాస్త్రం చెప్పిన మాట. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, శ్రాద్ధ పక్షం కూడా వాళ్ళకి లేదు. కాబట్టి ఆయన సుతీక్ష్ణ ఋషి కూడా సుతీక్ష్ణ ఋషి కూడా అక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఆ యొక్క ధార పోశాడు, శరీరము తీసేశాడు. తీసేసిన తర్వాత ఇంకా ఆయన అక్కడి నుంచి ఇంకా కొంచెం వెళ్ళమని చెప్పాడు. ఇంకా కొంచెం ఎంత లోపలికి వెళ్తే అంత అడవి, ఎంత లోపలికి వెళ్తే అంత పెద్ద పెద్ద రాక్షసులు, అలా వెళ్తున్నాడు. ఇంకా కొంచెం వెళ్తే అక్కడ ఇంకొక ఋషి ఉంటాడు, ఆయన అగస్త్యుడు అని చెప్పాడు. అగస్త్య అంటే ఆగత ఇది స్తంభయ అగస్తయ, అగస్తయో మాధవస్థయో ముచుకుందో మహాముని కపిలో మునిరాస్తిక పంచైతే సుఖశాయన. అగస్త్య మహాముని తలుచుకుంటే మనం ఎంతో సుఖంగా ఉంటామట. అన్నిటికంటే గొప్ప సుఖం నిద్ర పట్టడం. అన్నిటికంటే గొప్ప సుఖం నిద్ర. చాలామందికి నిద్ర పట్టదు. నిద్ర పట్టాలి, నిద్ర పడితే సుఖం, లేకపోతే సుఖం. శరీరం పూర్తిగా అలసిపోతుంది. కాబట్టి నిద్ర పట్టాలి. అందుకనే దినమంతా పనిచేయమన్నారు, కానీ రాత్రంతా పడుకోమన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. పనిలో మనం ఈ పని ఆ పని ఏ పని ఎన్నైనా చేస్తాం. ఎందుకంటే పని చేస్తామంటే సంపాదిస్తాం, పని చేస్తామంటే భోజనం చేస్తాం, పని చేస్తామంటే వేరే వాళ్ళతో మాట్లాడతాం. అంటే ఒక దినంలో 12 గంటల్లో ఇన్ని పనులు చేస్తాం, 3-4 రకాలు. కానీ రాత్రి మాత్రం ఒక్క పడుకోవడమే. 12 గంటలు కేటాయించింది పడుకోవడమే, 12 గంటలు కేటాయించింది పని కోసమే. గుర్తుపెట్టుకోండి. కాబట్టి నిద్ర పట్టాలి. ఆయన్ని జ్ఞాపకం చేస్తే నిద్ర పడుతుంది. కాబట్టి ఆయన గొప్ప
గొప్ప ఋషి. ఆయన కూడా ఆ రామచంద్ర వారి కోసం ఎదురు చూస్తూ 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 ఉంటే ఇంతకాలానికి వస్తుంది. అంతకంటే మొదలు అగస్త్య భ్రాత, నేను చెప్పుకున్నాం కదా, అగస్త్య భ్రాత ఆశ్రమం ఉంది, కానీ ఆ ఆశ్రమంలో ఆయన ఆగలేదు, అగస్త్యముని దగ్గరికి వెళ్ళాడు. అగస్త్యముని దగ్గరికి వెళ్తే అగస్త్యుడు అన్నాడు, నా దగ్గర దత్త బ్రహ్మ బాణము, పెద్ద బాణం, చాలా మంచి మంచి బాణాలు నా దగ్గర ఉన్నాయి, ఇవన్నీ తీసుకోరామా అని చెప్తే రాముడు అప్పుడు అన్నాడు, అందరి దగ్గర కూడా తీసుకోకుండా ఉంటే అహంకారం అయిపోతుంది కాబట్టి శరభంగుడి దగ్గర తీసుకోలేదు, సుధీక్షుడి దగ్గర తీసుకోలేదు, కానీ అగస్త్య మహర్షి దగ్గర ఆ బాణాన్ని స్వీకరించాడు. ఇది బ్రహ్మదత్త బాణము, గుర్తుపెట్టుకోండి. ఈ బ్రహ్మదత్త బాణంతోనే రావణాసుడికి చంపాడు ఆ యొక్క శ్రీరామచంద్రుడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ బాణం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అప్పుడు ఆ యొక్క అగస్త్యుడు అంటే సాధారణ వ్యక్తి కాదు. ఆయన ఏం చేస్తాడంటే, ఇంతకు మొదలు ఎవరు కూడా వెళ్ళినటువంటి ఆ యొక్క అరణ్యానికి, దండకారణ్యానికి అటుపక్క భాగం దాకా కూడా వెళ్తాడు. వెళ్ళి ఎవరెవరైతే అందరూ ఋషులు మునులు చిన్న చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకధాటి మీద తీసుకొచ్చి అందరికి కూడా వేదం నేర్పిస్తాడు. అందుకనే అప్పటి నుంచి వేదం ఇప్పటిదాకా గురుముఖత బ్రాహ్మణముఖత ఉంది కాబట్టి వేదం ఇంకా జీవించి ఉంది. కాబట్టి అట్లాంటి బ్రాహ్మణుల్ని కించపరచకూడదు. కాబట్టి ఆయన ఇప్పటిదాకా దాచిపెట్టాడు కాబట్టి ఆ విజ్ఞత, ఆ జ్ఞానము ఇప్పటిదాకా ఉంది. లేకపోతే ఆయన చెప్పకుండా ఉంటే అసలు వేదమే ఉండేది కాదు. ఆయన స్తంభం అంటే ఎంత పెద్ద ఎత్తుగా ఉన్నటువంటి స్తంభాన్ని కూడా ఆపే శక్తి అంటే దాన్ని దాటి వెళ్ళే శక్తి ఆయనకు ఉంది కాబట్టి ఆయనకి అగస్త్యుడు అని పేరు పెట్టారు. ఆ అగస్త్యుడు ఎక్కడెక్కడైతే అధర్మం జరుగుతుందో అక్కడక్కడ ధర్మాన్ని నిలబెట్టడం కోసం మంచి మంచి శిష్యులు తయారు చేశాడు. అందుకనే విద్యార్థుల్ని గొప్పగా తయారు చేసే లక్షణము గురువుగారిలో ఉండాలి. గురువుగారి యొక్క సంకల్పం బాగా గట్టిగా ఉంటే విద్యార్థులు తనకు తానుగా తయారైపోతారు. కాబట్టి అలాంటి శిష్య బృందాన్ని తయారు, ఎక్కడెక్కడికి వెళ్ళినా అక్కడక్కడ ఆయన అదే చేసుకుంటూ ఉండేవాడు. అయితే రామచంద్రుడు వారు వెళ్ళినప్పుడు, ఆయన బాణం తీసుకున్నప్పుడు అక్కడ అందరూ కూడా వేదమంత్రం చెప్తుంటే రామచంద్రుడు వారు ఎంతో సంతోషించాడు. రామచంద్రుడు వారు నేర్చుకుని కృష్ణ యజుర్వేదము, ఆయనకు అన్నీ వచ్చు. కానీ అప్పుడు ఆయన దేవుడు కదా, ఆయన దేవుడు. కానీ ఆయన ఏమంటాం మనం? క్షత్రియుడు అంటాం, ఇంకేమంటాం? మహారాజు అంటాం, ఇంకేమంటాం? అయోధ్యకు రాజు అంటాం, ఇంకేమంటాం? దశరథపుత్రుడు అంటాం, ఇంకేమంటాం? సీతకు భర్త అంటాం. అంటే మనం మన స్థాయిని పట్టుకొని ఆయన పిలుస్తూ ఉంటాం. కానీ ఆయన దేవుడు, ఆయనకి అన్ని వేదాలు వచ్చు, అన్ని విషయాలు వచ్చు. కానీ కృష్ణ యజుర్వేదాన్ని ఎక్కువగా పట్టుకున్నాడు కాబట్టి ఆయన ఆ యొక్క ఋషి యొక్క శిష్యులు ఆ వేదం పాడుతుంటే ఎంతో సంతోషించాడు. ఆహా, ఇంత మంచి విషయం చెప్తున్నావయ్యా, నువ్వు చాలా గొప్పవాడివి అనుకున్నాడు. ఇంకా మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో మీరే సెలవివ్వండి అని చెప్తే అప్పుడు ఆయన అన్నాడు, ఒక్క నిమిషం రామా, మీరు ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడి నుంచి కొంచెం దూరంలో వెళ్తే మీకు ఒక విషయం చూపిస్తాను, నాతో రండి అని చెప్పేసి ఆ రామచంద్రవాణి కొంచెం దూరంగా ఆ కుటీరానికి దూరంగా తీసుకెళ్ళి చూపించాడు. చూపిస్తే అక్కడ గుట్టలుగా అస్థికలు ఉన్నాయట. గుట్టలుగా ఆ కళేబరాలు ఉన్నాయి. కళేబర అంటే మనిషి యొక్క మాంసం చీము వెళ్ళిపోయిన తర్వాత ఉన్నటువంటి భాగాన్ని కళేబరము అంటారు. లేదా అస్థికలు, బొక్కలు మాత్రమే కుప్పలుగా ఉన్నాయట. ఈ విషయము రామచంద్ర గారు చూపించి, రామచంద్ర, ఇక్కడ ఎంతమంది అయితే అనుష్ఠానం చేసుకోవడానికి వచ్చారో మంచి వాళ్ళు, ఋషులు, శిష్యులు, వాళ్ళు రాక్షసు దొరికిపోగానే ఆ రాక్షసుని వాళ్ళని చంపేసి బొక్కలు తయారు చేస్తే ఇగో ఇన్ని కళేబరాలు నుంచి పెద్ద కుప్పలు చూపిస్తున్నాడు. అంటే అంతమంది మంచి వాళ్ళని రాక్షసులు చంపేశారు. రాక్షసులు చంపేశారు అంటే మంచి కారణమే, తప్పేం లేదు. యుద్ధం చేస్తున్నప్పుడు చెడ్డవాళ్ళు బాగా మంది చనిపోతారు, మనకేం దుఃఖం బాధ లేదు. కానీ మంచి వాళ్ళు చనిపోతే దుఃఖం బాధ రెండు వస్తాయి. కాబట్టి అగస్త్యముని చెప్తున్నాడు, అంతమందిని చంపేశారు రాక్షసులు. కాబట్టి రామచంద్ర, మీ బాధ్యత, మీరు క్షత్రియులు కాబట్టి ఇక్కడి నుంచైనా మమ్మల్ని కాపాడే ప్రయత్నం చేయని నమస్కరిస్తున్నాడు. అప్పుడు రామచంద్రుడు అంటాడు, నమస్కరించకూడదు, మీరు ఆజ్ఞాపించాలి. ఎందుకంటే మీరు చేసినటువంటి విషయం వల్లే, సేవ వల్లే, ధ్యానం, తపం, నిష్ఠ వల్లే మేము సుఖంగా ఉంటున్నాం. మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మడు ఒకవేళ ఇంట్లో తనకు తానుగా అనుష్ఠానం చేసుకుని గాయత్రి పురుష చేసుకుంటే దీంట్లో ఒక భాగము తండ్రికి అంటే రాజుకి, ఒక భాగము సేవకులకి, ఒక భాగము తనకి, ఒక భాగము ఎవరైతే పూజలు పునస్కారం చేసుకోలేదో వాళ్ళకి వెళ్ళిపోతాడు. బ్రాహ్మడు జపం చేసుకోవడం వల్ల అందరికీ సమానంగా పుణ్యం వస్తుందట. అయితే అలాంటిది మీరు ఎప్పటి నుంచో అనుష్ఠానం చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మీ దాంట్లోంచి 4వ వంతు మాకు వస్తుంది కాబట్టి మేము సుఖంగా ఉంటున్నాం రామా. కాబట్టి నా
బాధ్యత మిమ్మల్ని కాపాడటం. ఎట్లాగైతే వచ్చాను కాబట్టి ఖచ్చితంగా కాపాడదని మాట ఇస్తున్నాడు. మాట ఇస్తే ఇంకా ఇక్కడి నుంచి మీరు కొంచెం ముందుకు వెళ్ళండి, అక్కడ పంపా నది సరోవరం ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే మీకు ఇంకా కొన్ని విషయాలు జ్ఞప్తికి వస్తాయి, ఏం చేయాలో అర్థమవుతుంది అని చెప్తే సరే అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి బయలుదేరుతుంటే ఇక్కడ సీతామాత ఒక మాట మాట్లాడుతుంది. రామచంద్ర, నేను ఒక్క మాట మాట్లాడమంటారా అంటే భర్తకు మాట్లాడాలి అంటే భర్త యొక్క ఆజ్ఞ కావాలి, భర్త యొక్క అనుమతి కావాలి, లేకపోతే భార్య మాట్లాడకూడదు. ఇది అప్పటి నుంచి వచ్చిన మాట. కాబట్టి ఇక్కడ పిలిచేటప్పుడు కూడా నాథ, స్వామి, ఏమండి, అయ్యా అని పిలిచేది అప్పట్లో. ఇప్పుడు పిలిచే పిలుపులు చాలా విచిత్రంగా ఉంటాయి. చింటూ, బంటు, నాని, పండు ఏం పిలుస్తారో భర్తని పిలిచే విధానం ఇది. ఇలా పిలిస్తే ఏం లాభం చెప్పండి? ఇలా పిలిచేస్తున్నారు, దానివల్ల గౌరవం పోతుంది, విషయం రెండు పోతాయి. అప్పుడు సీతామాత, నాథ మీకు ఒక్క మాట మాట్లాడతాను, మీరు వింటారా అంటే అనుజ్ఞ అడిగి. తెలివి చెప్పకూడదు. భార్య తెలివి చెప్పమని పంచాంగంలో చెప్పలేదు. శాస్త్రంలో ఏంటిది? కార్యేషు దాసి కరణేషు మంత్రి. మీరు సలహా మాత్రమే ఇవ్వాలి. కాబట్టి మీకు ఒక చిన్న మాట అడుగుతాను, మీరు సమాధానం చెప్తారా అంటే ఇప్పటిదాకా సీతామాత పాపం మాట్లాడలేదు. ఎందుకంటే అడవుల్లోకి వచ్చేసింది, అకస్మాత్తుగా వచ్చింది, రాక్షసులు వస్తున్నారు, ముళ్ళు వస్తున్నారు, సేవ చేసుకుంటున్నారు. ఒక్కొక్క విషయం విచిత్రంగా ఉంది, వన్యప్రాణులు ఉన్నాయి. కాబట్టి సీతామాత ఎక్కడో అసలు ఆమెకు పిచ్చిలేసిపోతుందని భయపడుతున్నప్పుడు రామచంద్ర వారికి సీతామాత ఒక మాట మాట్లాడి, నేను మీకు మంచి మాట చెప్పనా అంటే సంతోషించాడు రాముడు. అమ్మా, నా పిల్ల మాట్లాడుతాందిలే అని. సరే అమ్మా, ఏం మాట్లాడతావో మాట్లాడు అని ఆదేశం ఇచ్చాడు. ఆదేశం ఇస్తే అప్పుడు ఆమె అంటుంది, మీరు తప్పుగా అనుకోవద్దు, అసలు మనకి రాక్షసులకి వైరం లేదు. మీరు అగస్త్య మహామునికి ఏమి ఇచ్చారంటే మాట, నేను అందరు రాక్షసుల్ని చంపేస్తాను మాట ఇచ్చారే. మనకు రాక్షసులకి నేరుగా శత్రుత్వం ఏమీ లేదు. అకారణంగా శత్రుత్వం తీసుకోకూడదు కదా. రామా, ఎందుకు మీరు అలా అకారణంగా తీసుకుంటున్నారు? మీరు 14 సంవత్సరాలు ఇక్కడ ఉండి మళ్ళీ అయోధ్యకి వెళ్ళి రాజ్యాన్ని పరిపాలించాలి, మనం రాజరికం చేయాలి కదా. అలాంటిది మీరు యుద్ధం చేసి ఈ రాక్షసులు చంపి యుద్ధం చేస్తే రాక్షసులు కుట్రపన్ని మనకు మళ్ళీ విరోధులుగా అవుతే ఏమిటి ఉపయోగం అని అంటుంటే అప్పుడు రామచంద్రుడు అన్నారు, చాలా గొప్ప విషయం చెప్పావు. ఎలాగైతే నన్ను కాపాడుకుందామని నా మీద ప్రేమతో నాకు మాట చెప్పావో, ఎందుకు చెప్తున్నాను? నన్ను కాపాడుకుందామని నా మీద ఉన్న ప్రేమతో నువ్వు ఈ మాట చెప్తున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఎలాగైతే నీకు నన్ను కాపాడుకునే బాధ్యత ఉందో అలాగే నా రాజ్యంలో, నా వనంలో, నా పృథ్వీలో ఉన్న వాళ్ళ అందరి యొక్క బాధ్యత నాది. వాళ్ళు ఒక్కసారి అసలు వాళ్ళు నాకు అడగకూడదు సహాయం చేయమని. వాళ్ళ బాధను చూసి నేనే సహాయం చేయాలి. కానీ వాళ్ళు సహాయం చేయమని అడిగారు కాబట్టి నేను ఖచ్చితంగా సహాయం చేయాల్సిందే. ఇదంతా ధనుష్య బాణం పెట్టుకొని ఈ బాణాలు పెట్టుకున్నది నేను ఇక్కడ అలంకారం కోసం కాదు. ఏదో దుద్దులు పెట్టుకుంటే, మాల వేసుకుంటే ఇదంతా అలంకారం. కానీ ధనుషము బాణం అలంకారమా? కాదు. ఈ బాణాన్ని నేను వాడాలి అంటే నాకు అవకాశం రావాలి. ఆ అవకాశం ఎలా ఉండాలి అంటే రాక్షసులు భయపడిపోవాలి. కాబట్టి ఇది నేను చంపాల్సిందే సీత. నువ్వు చెప్పిన మాట చాలా బాగుంది, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండు. నన్ను కూడా విను. నాకు ఇక్కడ వాళ్ళు అర్థిస్తున్నారు, నేను క్షత్రియుడిని, నేను రాజుని. ఈ భాగానికి అందరికి కాపాల్సిన బాధ్యత నాది. క్షత్రియుడి బాధ్యత ఏమిటి? ఆ రాక్షసాన్ని కాపాడడం. కాబట్టి నేను ఖచ్చితంగా బాణం వేస్తాను. అయితే సీతామాత అంది, ఒక్క మాట మీరు వినండి. మళ్ళీ మాట, ఒక్క మాట మీరు వినండి. మీరు మాట్లాడుతున్న మాట సత్యమే, నిజమే అయిన పక్షంలో కూడా మీకు అవకాశం వచ్చింది కాబట్టి, ధనుష్యబాణము మీ దగ్గర ఉంది, మీకు అవకాశం వచ్చింది కాబట్టి ఎక్కువగా చంపేస్తారేమో, చాలామందిని చంపేస్తారేమో, చాలామంది వైరలైపోతారేమో అన్న భయము నాకుంది. అకారణంగా కోపొస్తుంది. మన దగ్గర రాయి ఉందనుకోండి, చేతిలో రాయి ఉందనుకోండి, బల్లి కనపడితే కొట్టేస్తాం. రాయి ఉంది కాబట్టి కొట్టేస్తాం. రాయి లేకుండా ఉంటే బల్లిని చప్పట్లు కొట్టేసి పంపించేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి. అదే ఏ చేతిలో ఏ వస్తున్నా, ఇప్పుడు చాలామంది కోతులకు కొడతారు. కోతులకు కొట్టేటప్పుడు 50,000 ఫోన్ కూడా పాడేస్తున్నారు దాని మీద. అంటే ఉంది కాబట్టి చేతిలో లేకపోతే అరవడమో, కూర్చోవడమో, పరిగెత్తడమో ఏదో చేస్తారు. కానీ చేతిలో వస్తువు ఉంటే, ముందర అపరాధం కనబడుతుంటే, ఏదైనా భయం కనబడితే పారేస్తాం దాన్ని. కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను వినండి. ఒక ఋషి అనుష్ఠానం చేస్తున్నాడట. ఒక గుహలో అనుష్ఠానం చేస్తుంటే ఇంద్రుల వారు అట్ట పక్క నుంచి పోతూ ఆ ఋషిని చూస్తాడట. ఆ ఋషి యొక్క ఆశ్రమం ఎలా ఉందంటే తేజంతో, వెలుతురుతో చాలా ప్రకాశవంతంగా ఉందట. ఉంటే ఇంద్రుడు లేపటికి వెళ్ళి చూస్తున్నాడు, ఎంత అందంగా ఉంది ఈ ఋషి ఆశ్రమము, ఎంత ప్రసన్నంగా కూర్చున్నాడు, అడవిలో ఉండి కూడా ఇంత ప్రశాంతతనా అని అనుకొని
చాలా సంతోషించి, అయ్యా నేను కొంచెం సేపటి కోసం బయటకు వెళ్తున్నాను, నా దగ్గర ఈ కత్తి ఉంది, ఖడ్గం ఉంది, ఈ ఖడ్గం నీ దగ్గర వెళ్ళిపోతానయ్యా, పెట్టిపోతానయ్యా అని చెప్పి ఇంద్రుడు ఆ ఋషి దగ్గర ఆ ఖడ్గం పెడతాడు. పెట్టి నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని చెప్తాడు. చెప్పంగానే ఆ ఋషికి దాని పట్ల ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఒక విషయం మీద ధ్యాస లేదు. ఒక ధ్యానం తప్ప, అనుష్ఠానం తప్ప, తపం తప్ప ఇంకో ధ్యాస లేదు. కానీ ఇంద్రుడు స్వతహాగా ఒక ఖడ్గాన్ని పెట్టి మళ్ళీ వచ్చి తీసుకెళ్తా అన్నాడు కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. కాబట్టి ఇప్పటి నుంచి జపం మీద మెల్లమెల్లగా, తపం మీద అనుష్ఠానం మెల్లమెల్లగా గురిపోయి, ఆలోచన పోయి ఆ ఖడ్గం మీద పడిపోయింది. అది ఉందా, బాగుందా, అక్కడే ఉందా, ఎవరైనా ఎత్తుకెళ్ళారా అని ఎప్పుడు కూడా ఇక్కడ విషయం తగ్గిపోయింది. జపానుష్ఠానంలో అక్కడ ఖడ్గం మీద శ్రద్ధ పెరిగిపోయింది. అది ఉందా, లేదా, పోయిందా, ఎత్తుకెళ్ళారా అని అనుకొని భయపడుకుంటూ చూస్తున్నాడు. చూస్తుంటే కొంచెం సేపటి తర్వాత తపశ్శక్తి మెల్లగా తగ్గిపోయింది. ఇంకా ఇంద్రుడు రాలేదు. కాబట్టి ఎప్పుడైతే బయటకు వెళ్తున్నాడో కందమూలాల కోసం, దర్భల కోసం, కట్టెల కోసం పోతున్నప్పుడు అప్పుడు నేను ఆశ్రమంలో ఆ ఖడ్గం పెట్టేసి వెళ్ళిపోతే నేను ఇక్కడ అడవుల్లో ఉంటాను, అదేమో లోపల ఉంటుంది, ఎవరైనా వచ్చి పట్టుకెళ్తాడో భయంతో దాన్ని చేతిలోనే పట్టుకొని వెళ్తున్నాను. అంటే జపం, తపం, అనుష్ఠానం మీద శక్తి పూర్తిగా గురి తగ్గిపోయి ఆ ఖడ్గం మీదనే పడిపోయింది, ఆ చేతిలో పడిపోయింది. ఒక ఋషి ఉండి కూడా చేతిలో ఖడ్గం తీసుకొని వెళ్ళకూడదు. ఋషి చేతిలో ఉండాల్సింది కమండలము, అవునా, జపమాల. క్షత్రుడి చేతిలో ధనుష్యము, బాణము, ఖడ్గము, ఇంకేమైనా ఉండవచ్చు, కానీ ఈయన దగ్గర ఉండకూడదు. కానీ ఇది పట్టుకొని వెళ్తున్నాడు. దానికి కారణం ఏమిటి? ఇంద్రుడు వచ్చి అడిగితే మళ్ళీ నేను చెప్పలేను కాబట్టి భయంతో పట్టుకొని తిరుగుతుంటే ఒకసారి ఆయన ముందర నుంచి 2 కుక్కలు కొట్టుకుంటూ ఉన్నాయట. అంటే అక్కడ అడవి జంతువులు పెద్దగా ఉండే కుక్కలు కొట్టుకుంటూ ఉంటే ఈయనకి భయం అనిపించి ఎక్కడ నా మీదకి వస్తాయని చెప్పేసి ఆ కత్తితో పడేయాలని కొట్టాడు. ఆ కుక్కలు, జంతువులు చనిపోయాయి. అంటే అకారణంగా చేతిలో వస్తువు ఉంది కాబట్టి కనబడ్డది అపరాధం అనుకుని భయపడి, నా మీదకి వస్తుందేమో భయపడి కొట్టేశాడు. అది చచ్చిపోయింది. కుక్క చనిపోవడం వల్ల, వన్యప్రాణులు చనిపోవడం వల్ల ఋషి యొక్క అనుష్ఠానం యొక్క విషి తగ్గిపోయి ఆయనకి పాపం వచ్చింది. ఆయన నరకంలోకి వెళ్ళిపోయాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇదంతా సీతామాత రాముడికి చెప్తుంది. ఏమని? ఇలా జరుగుతుంది కాబట్టి అనవసరంగా నువ్వు బాణాన్ని పెట్టుకున్నావు కాబట్టి యుద్ధం చేస్తాను సిద్ధమైపోయి అందరికి కొట్టుకుంటూ వెళ్తే జపం, తపం, శక్తి, లక్ష్యం అన్నీ వెళ్ళిపోతాయి. నీ లక్ష్యం ఏమిటి? 14 సంవత్సరాలు అడవుల్లో ఉండాలి, తర్వాత వెళ్ళిపోయి. రామా, ఒక్కసారి ఆలోచించు రామా, ఇలా జరిగింది ఆ ఋషి గురించి. మా నాన్నగారు అప్పుడెప్పుడే కథ చెప్తే ఇప్పుడు నాకు జ్ఞాపకం వచ్చి సందర్భానుసారంగా నీకు చెప్పాను. అలా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. కాబట్టి విను రామా అంటే రాముడు అన్నాడు, నువ్వు చెప్పింది సత్యమే, కానీ నువ్వు భర్తకు చెప్తున్నావు. నువ్వెవరికి చెప్తున్నావు? భర్తకు చెప్తున్నావు. నేను ఎవరికి సమాధానం ఇవ్వాలి? ఋషులకు సమాధానం ఇవ్వాలి. నీకంటే నాకంటే వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళ వల్ల దేశము, రాజ్యము, సమృద్ధి, వ్యవసాయం అన్నీ కూడా వాళ్ళ వల్ల ఉంటాయి. కాబట్టి వాళ్ళని కాపాడడం నా బాధ్యత. సీత, నువ్వు కొంచెం సేపు మౌనంగా ఉండు, ఎప్పుడైతే అవకాశం వస్తుందో అప్పుడు నాకు చెప్దూలే అని చెప్పేసి సున్నితంగా మౌనంగా చెప్పాడు. సున్నితంగా మౌనంగా చెప్పడం కూడా గొప్ప విషయమే. నీకేం తెలియదు, ఊరుకో, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నాకు సలహాలు చెప్తావా, తెలివి చెప్తావా అని చెప్పేసి గొడవ చేసేవాళ్ళు బాగా మంది ఉంటారు. సరేనా? కాబట్టి అక్కడ సీతామాతకి రామచంద్ర సున్నితంగా చెప్పి ఆపేశారు. ఆపేసిన తర్వాత ఇంకా కొంచెం దూరం వెళ్తే అక్కడ ఈయన ఏమన్నారంటే, యథా అంటే పంపా నది సరోవరం వెళ్ళమన్నారు కదా, ఆ పంపా నది సరోవరం వెళ్తే అక్కడ చాలా విశాలంగా ఉన్నటువంటి చెట్లు, విశాలంగా ఉన్నటువంటి చెట్లు అంటే ఆ చెట్లు పెరుగుతుంటాయి. ఆ చెట్లకు ఇక్కడి నుంచి లత అంటే తీగలు పారుతుంటాయి. ఆ తీగలకి మంచి మంచి పూలు ఉంటాయి. కాబట్టి ఆ చెట్టు ఇంతే ఉన్నా ఆ తీగల వల్ల పెద్దగా కనబడి విశాలంగా కనబడతాయి. మంచి మంచి పళ్ళు, కిందికి రాలుతున్న పళ్ళు, ఆ పళ్ళని తినడానికి చిలుకలు, పక్షులు, ఇలా అన్ని విషయాల్ని, ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. చూసి సంతోషిస్తుంటే ఇక్కడ కొంచెం దూరంలో శబరిమాత ఉంటుంది. బాగానండి, శబరిమాత ఉంటుంది. ఈ శబరిమాత దగ్గరికి మనం వెళ్తే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ అక్కడి దాకా వెళ్ళడానికి చూడండి, భగవంతుడు భక్తుడి దగ్గరికి రావాలంటే భక్తుడి యొక్క పూర్ణత్వం ఉండాలి. పండిపోయిన పండు చెట్టు మీద నుంచి తనకు తాను రాయి కొట్టకుండా పడిపోవాలి అంటే పూర్ణత్వం రావాలి. పండు తనకు తాను పండిపోయి చెట్టు మీద కింద పడితే దాని రుచి వేరు,
మనం రాయితో కొట్టి ఆ పండుని తీసుకొస్తే దాని రుచి వేరు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి శబరిమాత దగ్గరికి వెళ్ళమని చెప్పిన పక్షంలో కూడా శబరిమాత దగ్గరికి వెళ్ళడానికి ఇంకా సమయము మార్గము రెండు కూడా దొరకట్లేదు. ఆ పంపాని తీరంలో ఆగారు. అక్కడ ఈ యొక్క ఋషి ఏం చెప్పాడంటే, మీరు శబరిమాతను కలవండి, కానీ అంతకములు పంపాసరం వస్తుంది, ఆ తర్వాత మీకు ఇక్కడ చాలా రాక్షసులను చంపుతానని మాటిచ్చారు కాబట్టి ఇంకా కొంచెం లోపలికి వెళ్తే అక్కడ మీకు పంచవటి వస్తుంది. ఆ పంచవటి ప్రాంతంలో ఉంటే మీకు ఖచ్చితంగా ఇంకా ఏ దోషము ఉండదు. ఎందుకంటే అక్కడ నీళ్లు బాగా ఉన్నాయి, అక్కడ అందరూ కూడా కొందరు ఋషులు మునులు ఉన్నారు, వాళ్ళందరూ సీతామాతకి తోడుగా ఉంటారు, కొంచెం దూరంలో ఉండండి అని ఆయన చెప్తే సరే అని చెప్పేసి వీళ్ళు కొంచెం దూరంగా వెళ్ళి పంపాని తీరాన్ని దాటి ఆ యొక్క పంచవటికి వెళ్ళారు. పంచవటికి వెళ్తే పంచవటి కొంచెం కింది భాగం చూడండి. ఈ కింది భాగము పై భాగము అంటే ఇప్పుడు కూడా తూర్పు పడమర ఉత్తరం దక్షిణ ఎలా చెప్పుకుంటామో అలా చెప్పుకునేవాళ్ళు, కానీ ఆ భాగం అంతా కూడా అది. ఆ భాగానికి కింది భాగంలో ఖరదూషణులు అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వీళ్ళు ఆ రావణునికి మేనమామ తమ్ముళ్ళు, అంటే తమ్ముళ్ళు అన్నమాట. తమ్ముళ్ళ వరుస వస్తుంది. ఆ తమ్ముళ్ళ వరుస వస్తే అక్కడ ఖరదూషణులు ఎలా ఉన్నారంటే రాక్షసులే. ఎప్పుడైనా వాళ్ళ పేరు రాక్షసులు. రాక్షసులు అంటే దానికి అర్థం ఏంటంటే ఏమైనా మంచి జరిగేటప్పుడు పాడు చేసే గుణం ఉన్న వాళ్ళు రాక్షసులు. ఇప్పుడు కూడా చాలామంది రాక్షసులు ఉంటారు. మనం గుడికి వస్తుంటే ఎందుకమ్మా పనిపాటు లేదా గుడికి వెళ్ళని చెప్పేవాళ్ళు రాక్షసులు. గుర్తుపెట్టుకోండి. ఇక రాక్షసులు అంటే పెద్దగా కొమ్ములు, పెద్దగా కళ్ళు, పెద్దగా ఆకారం ఏం అవసరం లేదు, గుణాన్ని బట్టి రాక్షసత్వం. విభీషణుడు చాలా అందంగా ఉంటాడు, కానీ ఏమిటి రాక్షస జాతి, అవునా కాదా? రావణుడు కోపం వస్తే అక్రాల విక్రాంగా ఉంటాడు, కానీ అతని సొంత తమ్ముడు విభీషణుడు చాలా అందంగా ఉంటాడు. ప్రహ్లాదుడు రాక్షసుడు, కానీ దేవతనే దగ్గర పెట్టుకున్నవాడు గొప్పవాడు ప్రహ్లాదుడు కదా, రాక్షసుడే కదా. కులం, మతం, జాతి, వర్గం భేదం కాదు, గుణమే ప్రధానము. గుర్తుపెట్టుకోండి. గుణం వల్లే రాక్షసుడా రాముడా నిర్ణయం తీసుకోవచ్చు. కాబట్టి అక్కడ ఖరదూషణులు ఇద్దరు రాక్షసులు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ ఖరదూషణులు ఇటుపక్క నుంచి ఇటుపక్క కంటే ఇటుపక్క కింది భాగంలో కిష్కింద ఉండి, ఈ కిష్కిందకి అందరూ కూడా వానరులు ఉంటారు, ఇటుపక్క అందరూ కూడా ఈ యొక్క ఋషులు మునులు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళకి ఇద్దరికి మధ్యలో ఇద్దరు కూడా కలవకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. నరమానవులు ఒకవేళ ఒకటైపోతే ఆ రాముడికి అపాయం. కాబట్టి అటు నరులను ఇటు మానవులను కలవలేకుండా మధ్యలో ఆ యొక్క ఖరదూషణలు పెట్టి అక్కడ శూర్పణఖకు ఆ యొక్క ఆస్తిని ఇచ్చేసి నువ్వు సుఖంగా ఉండమని చెప్పాడు. ఒకప్పుడు రావణుడు ఆ యొక్క భర్తను, శూర్పణఖ భర్తను చంపేశాడు కాబట్టి ఈ జాగంతా నువ్వే చూసుకోమన్నాడు. ఈ భాగానికి వాళ్ళు ఇప్పుడు వెళ్ళారు. వెళ్తే నిజంగా అక్కడ రాక్షసులు ఎలా ఉన్నారంటే ఇంకా దేన్నైనా అప్పుడే పట్టుకొని మింగేసేటట్టుగా ఉన్నారంట. రాక్షసుల గుణం ఏమిటి? దేన్నైనా తీసుకొని మింగేయడమే. ఎలా మింగేస్తారంటే కర్కశంగా, వేరే వాళ్ళకు చూడ్డానికి అవకాశం లేనంతగా. అంతే వ్యగ్రత అంటే పట్టుకొని పీడించి పిండి రక్తం కక్కిన తర్వాత మింగడం, ఇది కర్కశం. దీనికి క్రౌర్యము అని పేరు. క్రౌర్యము అంటే చెడ్డవాళ్ళు చేసేది క్రౌర్యము, గొప్పవాళ్ళు చేసేది శౌర్యము. గొప్పగా గుర్తుపెట్టుకోండి క్రౌర్యంకి శౌర్యంకి ఉన్నటువంటి తేడా. కాబట్టి ఖరదూషణులు ఉన్నారు. ఈ పంచవటి దగ్గర వీళ్ళు ఉన్నప్పుడు, ఈ పంచవటి దగ్గర వీళ్ళు ప్రశాంతంగా ఉంటే కొంతకాలం పోయిన తర్వాత అక్కడ శూర్పణఖ వచ్చిందట. వచ్చి ఆ రాముడిని చూసినట్టు బాగా గుర్తుపెట్టుకోండి. రాముడిని చూస్తే రాముడు కుంజాన్మోహన్ రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, చాలా గొప్పవాడు, చాలా అందగాడు. ఆయన దగ్గర బాణం ఉంటే అసలు మగవాళ్ళు కూడా రాముడింత అందంగా ఉన్నాడా అన్నట్టుగా ఉండేవాడు రాముడు. కాబట్టి అంత అందంగా ఉన్నటువంటి ఆ యొక్క రాముణ్ణి శూర్పణఖ ఒకసారి చూసిందట. చూసి ఆమె రాక్షసి. ఆమె అనుకుందంటే ఇంత అందంగా ఉన్నవాడు నాకైపోతే బాగుండు, నేను ఇంతో కలిసి ఉంటే బాగుండు అని తప్పుడు ఆలోచన వచ్చింది. అదే రాక్షస బుద్ధి. తప్పుడు ఆలోచన రావడం అంటే ఏంటి? రాక్షస బుద్ధి. భర్త లేడు కాబట్టి ఏ మగాడినైనా నా మగాడే అనుకోవడం రాక్షస బుద్ధి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈయన రాముడి దగ్గరకు వచ్చింది. వచ్చి సీత కుటీరంలో ఉంది. అప్పుడు రాముడికి కనబడాలంటే ఆయన అందంగా ఉన్నాడు కాబట్టి, శూర్పణఖ రాక్షసి కాబట్టి ఆమె అవతారం చాలించి గొప్పగా సౌందర్యవతిగా తయారైంది. చూడండి, వాళ్ళకి ఏ రకమైనటువంటి అవతారాన్ని కూడి తీసుకునే శక్తి సామర్థ్యాలు ఉంటాయి కాబట్టి అంత రాక్షసిగా ఉన్నటువంటి వికటహస్తంగా ఉన్నటువంటి ఆమె సౌందర్యవతిగా తయారైందట.
ఎంత సౌందర్యం అంటే రాముడు నన్ను చూసి మోహించాలి అన్నంత సౌందర్యంగా తయారైపోయిందట. వచ్చి రాముడి దగ్గరకు వచ్చి, నువ్వు ఎవరివయ్యా, ఎక్కడి నుంచి వచ్చావు, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇదంతా నా ప్రాంతం, ఇదంతా నా ప్రాంతం, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటే అప్పుడు ఆయన అన్నాడు, నేను బాటసారని ఇలా వచ్చాను, నువ్వెవరమ్మా అంటే నేను శూర్పణఖను అని చెప్పిందట. శూర్పణఖని చెప్పిన తర్వాత సరే అన్నాడు. ఏమిటి విషయం అంటే ఏమీ లేదు, నాకు నువ్వు కావాలి అన్నాడు. చూడండి రాక్షస గుణమే ఎలా ఉంటుంది, ఏది కావాలో అది అడుక్కోవడమే. ఏం అడగాలి, ఎలా అడగాలి, అడగాలా వద్దా అన్న విషయం ఏదైతే ఉండదో జ్ఞానం వాళ్ళే రాక్షసులు అంటారు అనగా. అలా నాకు నువ్వు కావాలి అంటే అప్పుడు రాముడు ఏకపత్ని వ్రతుడు కాబట్టి ఆయన ఏమన్నాడు, అసలు నాకు భార్య ఉంది, అదిగో కుటీరంలో కూర్చుందే అది నా భార్య, ఆమెను చూడు, నాకు భార్య ఉంది. అదిగో అక్కడ ఉన్నాడే లక్ష్మణస్వామి, అతడు నా తమ్ముడు, అతడికి భార్య ఇక్కడ లేదు, అక్కడెక్కడో ఉండిపోయింది, వాడికి నువ్వు పనికి వస్తావు, అక్కడికి వెళ్ళు అని చెప్పాడు. భార్య ఇక్కడ లేదు అంటే అక్కడ ఉందన్నట్టే కదా. కాబట్టి ఇక్కడ లేదు అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నీ అవసరం ఉంటుంది కాబట్టి వెళ్ళు లక్ష్మణస్వామి దగ్గర అంటే అప్పుడు రాక్షస బుద్ధి కాబట్టి మగవాడు మాత్రమే కావాలి కాబట్టి నువ్వు కాకపోతే లక్ష్మణుడు అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళేది. అంటే గుణం అలాంటిది. అంటే ఇదే కావాలి, ఇట్లే కావాలి, ఇది మర్యాద, ఇది హద్దు అన్న విషయం ఏమీ లేదు. ఏదైనా మగ సాంగత్యం కావాలి, తప్పుడు ఆలోచన. కాబట్టి లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళి చూస్తే లక్ష్మణుడు అన్నాడు, నేను రాముడితో వచ్చాను, మా అన్నయ్యతో వచ్చాను, నేను రాముడికి సేవ చేస్తాను, నేను దాసుడిని, అసలు నా దాసత్వం చేయడం కోసమే నాకు సమయం లేదు. నువ్వు చేసుకున్నావు అనుకో, నాకు పెళ్లి చేసుకున్నావు అనుకో, మనం ఇద్దరం కలిసి వాళ్ళ సేవ చేయాలి. అదిగో మా తల్లి సీతామాత లోపల కూర్చుని ఉంది, ఒక్కసారి ఆమె దిక్కు చూడు, ఆమెకు నువ్వు సేవ చేసుకోవాలి. స్త్రీ కాబట్టి నేను స్త్రీకి సేవ చేయలేను కాబట్టి నా రాముడికి నేను పాదాలు నొక్కుతాను, తల నొక్కుతాను, శరీరం అలసిపోతే పూర్తిగా ఇంకేమైనా సేవ చేస్తాను, కానీ ఆ అమ్మకు చేయలేకపోతున్నాను, ఆమె కూడా మాతో పాటు నడుస్తూ ఉంది కాబట్టి ఆమెకు నువ్వు సేవ చేయాలి. మరి చేస్తావా? సేవ చేస్తావా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? శరీరం కావాలి, సుఖం కావాలి, డబ్బు కావాలి, ఆస్తిపాస్తులు కావాలి, పేపర్ రాసిస్తానంటే వస్తారు, కానీ సేవకు చేస్తే వస్తారా? రారు. కాబట్టి ఆమె ఏమంది, అసలు మీరిద్దరు కలిసి నాటకం ఆడుతున్నారా అని కోపంగా వచ్చి అసలు లోపల ఉన్న సీత వల్ల సమస్య వచ్చింది కాబట్టి ఆ సీతనే చంపేద్దామని పరిగెత్తుకుంటూ గుహ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళంగానే ఇదేదో మారిపోయేటట్టుగా ఉందని చెప్పేసి ఆ రాముడు, లక్ష్మణ ఈమెను ఆపేసాయి అని చెప్పంగానే లక్ష్మణుడు ఆమె చెయ్యిని పట్టుకొని ఆ యొక్క అందానికి అహంకరించింది కాబట్టి ఏమని చెప్పింది, నేను అందగత్తెను, సీత పెద్ద అందగత్తె కాదు, ఒకసారి ఆమెను చూడండి, నన్ను చూడండి అని ఎన్నో మాటలు అంటూ చేయి పట్టుకున్నప్పుడు సీతామాతకు మాటలు మాట్లాడుతుంటే లక్ష్మణస్వామికి బాగా కోపం వచ్చింది. నా తల్లితో సమానంగా సీతామాతకి అంత అందభిన్నురాలంటావా? నీది అందమా? నీలో గుణముందా? ఆమెలో గుణము ఉంది, అందము ఉంది. కాబట్టి నీలో అందమున్నా అది అబద్ధపు అందము, గుణం లేదు కాబట్టి అందానికి అర్థం లేదు కాబట్టి ఆ అందం వల్ల అహంకరిస్తున్నావు కాబట్టి నీ ముక్కు కోసేస్తానని ముక్కు చెవులు కోసేస్తాడు. బాగా గుర్తుపెట్టుకో, లక్ష్మణస్వామి ముక్కు చెవులు కోసేస్తే ఆమె లబ్బ ఏడ్చుకుంటూ ఇంకా ఆమె పూర్ణత్వం ఏదైతే రాక్షసి ఉందో ఆ రాక్షసత్వం వచ్చేసి కాళ్ళు కొట్టుకుంటూ ఖరదూషణం దగ్గరికి వెళ్ళి అన్నయ్య నా మీద అన్యాయం జరిగింది, మన ప్రాంతంలో ఎవరో వచ్చి నేను ఏమి అనకుండగానే నా మీద అఘాయిత్యం చేసి నా సౌందర్యాన్ని పట్టుకునే ప్రయత్నం చేసి నేను వద్దన్నాను కాబట్టి నా ముక్కును కోసేశాను. చూడండి ఎలా మాట్లాడితే యుద్ధం ఎలా జరగాలో రాక్షసుల బుద్ధి ఎలా పనిచేస్తుంది. యుద్ధం ఎలా జరగాలో చెప్తే రాక్షసుల బుద్ధి ఎలా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు చంపారంటే అప్పుడు ఖరదూషణలకి కోపం బాగా వచ్చి నా ప్రాంతంలో వచ్చి మా చెల్లెలకి ఇలా చేస్తారా అని చెప్పేసి 14 మంది యుద్ధుల్ని పంపించారు. ఆ యుద్ధులు ఎలా ఉన్నాయంటే దేన్నైనా సమర్థవంతంగా కొట్టి చంపేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు అందరూ 14 మంది వచ్చి ఇంకా రాముడితో యుద్ధం చేయడానికి సిద్ధమవుతూ ఉంటే అప్పుడు ఆ రాముడు వాళ్ళని చాలా సహజంగా కొట్టి పంపించేశాడు. ఎందుకంటే ఏదైతే పెద్దగా తీవ్రంగా ఉంటుందో దాన్ని పెద్దగా తీవ్రంగా చేయాలి, ఏదైతే సహజంగా అయిపోతుందో పంపించేశారు, అంతే పెద్దగా పట్టుకోకూడదు, పంపించేస్తే అప్పుడు వీళ్ళు 14 మంది ఇక్కడే ఉండిపోయి ఇంకా రాలేదని ఆ ఖరదూషణులు ఇద్దరు కూడా భయపడిపోయి అసలు మా ప్రాంతానికి వచ్చి ఇప్పటిదాకా యుద్ధం చేసిన వాడు లేడు, గెలిచిన వాడు లేడు, మరి ఎవరబ్బా మా వాళ్ళని చంపేశారని చెప్పేసి 14,000 మంది రాక్షసులను తీసుకొని వచ్చారు. మీరు గుర్తుపెట్టుకోండి, 14 మంది యోధుల్ని పంపించాడు. ఇప్పుడు
14,000 మంది రాక్షసుని చంపుకొని తీసుకొచ్చారు యుద్ధానికి. ఈయన వనవాసకు వచ్చింది 14 సంవత్సరాలు. 14కి రాముడికి ఏదో సంబంధం ఉంది. మీరు బాగా వినండి. రామాయణం మెల్లగా వింటే తినగవేమో తీయగుండు అన్నట్టుగా మీకు రాముడు మెల్లమెల్లగా అర్థమవుతాడు. రాత్రిపూట అలసిపోయి వచ్చి పడుకున్న తండ్రికి నాన్న నాకు చాక్లెట్ కావాలి అని బలవంతం చేస్తే పిల్లవాడికి రూపాయి ఇచ్చి చాక్లెట్ కొనుక్కోపో అని చెప్పి పంపించేస్తాడు. అప్పుడు నీకు పళ్ళు నొస్తాయిరా, తలనొస్తుందిరా, పుల్లవుతారా, ఏమి చెప్పడు. ఎందుకు? ఆయనకి ఇప్పుడు నిద్ర కావాలి కాబట్టి. తండ్రికి ఇప్పుడు ఏం కావాలి? అలసిపోయి వచ్చాడు కాబట్టి ఆయనకి చాక్లెట్ కోసం రూపాయి ఇచ్చేస్తాడు. కానీ పెద్ద తతంగం పెట్టుకోడు. తతంగం పెట్టుకోకపోవడమే ధర్మం, న్యాయం, నీతి, గుణం. అలాంటిది 14,000 మంది రాక్షసుల్ని పట్టుకొచ్చి ఇంకా యుద్ధం చేద్దామని సిద్ధమవుతుంటే అప్పుడు రామచంద్ర వారు చెప్తున్నారు, లక్ష్మణ 14,000 మంది కంటే చాలా ఎక్కువగా మంది ఉన్నారు, వీళ్ళందరినీ నేను చూసుకుంటాను, నువ్వు ఆ సీతామాతని కొంచెం దూరంగా వెళ్ళి నిలబెట్టి కాపాడుతూ ఉండు అని ఆదేశించాడు. అప్పుడు లక్ష్మణస్వామి అన్నాడు, అన్నయ్య నేను ఆ రాక్షసుని చంపుతాను, నువ్వు సీతామాతతో అక్కడ గుహలో ఉండు అంటే కాదు ఇప్పుడు నేనే చంపాలి. ఎందుకంటే మీరు బాగా వినండి, ఒక్క ధనుష్యాన్ని పట్టి తెంపిన విషయం మాత్రమే సీతామాత తన కళ్ళతో చూసింది. రాముడి యొక్క వీరత్వం ఎక్కడ కూడా సిద్ధాశ్రమాన్ని దగ్గరికి వెళ్ళలేదు, ఎక్కడికి, ఇదే మొదటిసారి. కాబట్టి ఇంతమంది రాక్షసులు నేను చంపితే నా మీద ఆమెకి విశ్వాసం పెరుగుతుంది. భర్త మీద భార్యకి మొదలు ఏముండాలి? విశ్వాసం. కాబట్టి నా మీద ఆమెకి విశ్వాసం రావాలంటే ఈ పని నేనే చేయాలి, నువ్వు కాపాడుతూ ఉండు, నేను వీళ్ళని చంపేస్తానని చెప్పేసి రాముడు ఒక్కొక్క బాణం తీసి చంపితే 14,000 మంది చనిపోయారు. ఆ బాణాన్ని వేస్తూ ఉంటే ఆ బాణంతో వాళ్ళు అరుస్తూ చచ్చిపోతుంటే సీతామాత గుహలోంచి చూసి, ఆహా నా రాముడు ఎంత గొప్పవాడు, ఎంత శూరుడు, ఎంత వీరుడు, అసలు ఇంత గొప్పగా ఉంటాడని ఇప్పుడు నేను ఎప్పుడైనా విన్నాను కానీ, విశ్వామిత్రుడితో వెళ్ళినప్పుడు విన్నాను కానీ అసలు చూసింది ఇప్పుడని చెప్పేసి గొప్పగా అనుకుంది. గొప్పగా అనుకోవడం భార్య వల్ల భర్త మీద ప్రేమ పెరుగుతుంది, భర్త మీద ప్రేమ విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి ఆయన రాముడిని చూస్తుంటే, ఆయన యుద్ధం చేస్తుంటే ఆమె పొంగిపోతుంది. ఆహా నా రాముడు ఇంత గొప్పవాడా, నా రాముడు ఇలా యుద్ధం చేస్తాడా అని పొంగిపోయింది. కొంతకాలంలోనే 14,000 మంది రాక్షసులను కూడా చంపాడు, రాముడు చంపేశాడు. దాంట్లో ఒక్కడు మాత్రం మిగిలిపోయాడు, అతని పేరు అకంపనుడు. పేర్లు గుర్తుపెట్టుకోవాలి, పెద్ద అవసరం లేదు, కానీ విధానం గుర్తుపెట్టుకోండి. ఒక్కడు మిగిలిపోయాడు, అకంపనుడు. ఈ అకంపనుడు ఖరదూషణాది 14,000 మంది చనిపోయారు కాబట్టి ఈయన ఒక మార్గం వెతుకొని నేరుగా రావణుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, రావణాసుర ఏం జరిగింది? అక్కడ అరణ్యంలో, దండకారణ్యంలో మొత్తం కూడా ఖరదూషణ రాక్షస శూర్పణఖలతో అందరూ కూడా యుద్ధం చేసి అందరూ చనిపోయారు. ఒక శూర్పణఖ మాత్రం ముక్కు చెవు 2 కోసుకొని అలా ఉంది. నేను పరిగెత్తుకుంటూ వచ్చాను, మీరు ఎలాగైనా వచ్చి ఆ యొక్క విషయాన్ని కాపాడుకొని వాళ్ళు ఎవరో యుద్ధానికి వచ్చిన వాళ్ళు ఉన్నారే వాళ్ళని చూసుకోవాలి అని చెప్పారు. చెప్తే రావణాసురుడికి బాగా కోపం వచ్చింది. రావణాసురుడు బ్రాహ్మణైన పక్షంలో కూడా మహాకోపిష్టి రాక్షసుడు అయ్యాడు. అసలు పౌలిస్తుడు కదా, అంటే బ్రహ్మ కొడుకు పౌలిస్తుడు. పౌలిస్తుడికి విశ్వవరసు అనేటువంటి వాడు కొడుకు. ఆ కొడుక్కి దశగ్రంథుడు అనేటువంటి కొడుకు రావణుడు. ఈ రావణుడి పేరే మెల్లమెల్లగా రావణాసుర అయిపోయింది. రావణాసుర ఎందుకు అయిపోయిందంటే ఈయన ఒకప్పుడు చాలా అనుష్ఠానం చేశాడు శంకరుడికి. అనుష్ఠానం చేసి ఒకసారి శంకరుడే నా వాడు కావాలి, ఆ యొక్క శివుణ్ణి నేను ఇంటికి తీసుకెళ్తాను, మా అమ్మ మట్టి లింగానికి పూజ చేస్తుంది. రావణాసురుడి యొక్క తల్లి, అంత గొప్ప చక్రవర్తి తల్లి మట్టి లింగానికి పూజ చేయడం అంటే చెప్పి ఆ యొక్క శివుని దగ్గరికి వెళ్ళి అక్కడ హిమాలయాల్లో ఉన్నటువంటి శివుని దగ్గర ఆ పర్వతాన్ని మొత్తం హిమత్ పర్వతాన్ని ఎత్తి తీసుకొద్దామని ఆలోచిస్తుంటే శివుడికి అనిపించి వీరికి అహంకారం వచ్చింది కాబట్టి అహంకారాన్ని తగ్గిద్దామని చిన్న ఎడమకాలి బుడనవేలుతో ఆ యొక్క రావణాసురుని ఒత్తి పట్టాడు. ఇలా ఒత్తి పట్టాడు. పడితే ఆ నొప్పి భరించలేక బాగా గట్టిగా అరచాడట. గట్టిగా అరవడం అంటే రావణాసుర. దానికి అర్థం ఏంటి? గట్టిగా అరవడం అంటే ఆ అరుపుకి అర్థం ఏమిటంటే రావణ. అంత గట్టిగా అరవడాన్ని రావణ అంటారు. అందుకని అప్పటి నుంచి పేరు రావణాసుర. దశగ్రంథుడు ఆయన పేరు. కాబట్టి రావణాసురుడు ఇలా కోపంగా తెచ్చుకొని ఇంకా ఖచ్చితంగా నేను ఎవరైతే వచ్చారో వాళ్ళకి చంపాల్సిందే అని, అయినా చిన్న విషయం కోసం నేను చక్రవర్తిని కదా, లంకాధిపతిని కదా, నేను పోవడం ఏంటి అని చెప్పేసి వీళ్ళకి చిన్నవాడిగా, అంటే చిన్నగా, దీన్ని ఏమంటే కుటనీతి అంటారు, కుటనీతి ద్వారా వాళ్ళని గెలుచుకుందామని ఆయన తమ్ముడు మారీచుడి దగ్గరికి వచ్చాడు. మీకు మారీచుడు జ్ఞాపకం ఉన్నాడా?
ఉన్నాడో లేదో మీరు వింటున్నారో లేదో, కాకతి పడుకుంటున్నాడు, రోజు చూస్తున్నాను. కాబట్టి ఎప్పుడైతే సిద్ధాశ్రమంలో యుద్ధం చేస్తున్నారో అప్పుడు సిద్ధాశ్రమంలో రక్షణ కోసం రక్షణ చేస్తుంటే అప్పుడు సుబాహుకి చంపేశాడు. కానీ ఆ యొక్క మారీచుడు బాణం కొడితే మారీచుడు సముద్రం దగ్గర పోయి పడ్డాడు. అప్పటి మారీచుడు ఇప్పుడు మళ్ళీ రావణుడు కలిసి ఆ యొక్క రావణుడు అన్నాడు, మారీచా నీకు కొంచెం మాయా మంత్రం తెలుసు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో యుద్ధం చేశారట, అందరిని చంపేశారట, రావయ్యా వెళ్దాం, చిన్న విషయము, నువ్వు ఒక లేడీ జింకలాగా తయారవు, ఆమె ఎక్కడి నుంచి ఆమె సీతను ఎత్తుకొస్తే సీతే ఆయనకు బలం కాబట్టి ఒక స్త్రీని ఎత్తుకొస్తే ఆయన తనకు తానుగా మానసికంగా ఓడిపోతాడు. భార్య వెళ్ళిపోతే వ్యక్తి మానసికంగా ఓడిపోతాడట. భార్య పోయినటువంటి ఇంట్లో భర్త చాలా అసుఖంగా ఉంటాడట. ఇంకా ఆయన ఏమి చేయలేడు, ఆయనకి ఏమి తోచదు, ఏ సుఖ సంతోషాల్లో ఉండడు, ఎక్కడ కార్యక్రమాలకు వెళ్ళాడు, ఆయన అలసిపోతాడు అంతే. కాబట్టి ఆమెను తీసుకొస్తే మనం ఖచ్చితంగా గెలిచినట్టు. కాబట్టి నువ్వు వెళ్ళి ఆమెని బంగారు లేడిగా తయారయ్యి నువ్వు ఆమె యొక్క మనసును గెలుచుకొని ఆమెను కొంచెం దూరంగా తీసుకొస్తే మనం ఎత్తుకొద్దాం రా అని చెప్తే అప్పుడు అన్నాడు, అయ్యా రావణ, అన్నయ్య నీకు రామచంద్రుల వారి గురించి తెలియదు, ఎందుకంటే నీకు అనుభవం లేదు కాబట్టి. సిద్ధాశ్రమంలో ఒక్కొక్క బాణం ఆయన వేస్తుంటే ఆహా బాణాన్ని చూసి భయపడిపోయి నాకు వేసిన బాణానికి నేను ఇక్కడికి వచ్చి పడ్డాను, లేకపోతే నాకు అప్పుడే మృత్యు. అసలు అన్నయ్య అప్పుడే నాకు మృత్యు, కానీ ఏ కర్మలో నాకు బాగుండి ఇలా వచ్చి పడ్డాను. ఆయనతో పోవడం మంచిది కాదు, ఆయన దగ్గరికి వెళ్ళకూడదు, ఆయనతో యుద్ధం చేయకూడదు, ఆయనతో మనం గెలవలేమన్నయ్యా అని ఎంత మొర పెట్టుకున్నా వెళ్ళలేదు. అనుకున్నాడు అసలు మారీచుడే మాయావి, అసలు ఎవరి వల్ల ఈ పని అవుతుందని కళ్ళు మూసుకొని అనుకున్నప్పుడు నాకు మారీచుడే కనబడ్డాడు, మారీచుడే భయపడ్డాడు, కాబట్టి మనం ఏం చేయలేదని చెప్పేసి ఈయన మళ్ళీ లంకకు వెళ్ళిపోయాడు. బాగా గుర్తుపెట్టుకోండి, లంకకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ శూర్పణఖ ఎప్పుడైతే సభలో ఆయన కూర్చుని ఉన్నాడు రావణుడు, అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ముక్కు చెవును అలాగే ఉంచుకొని, ముక్కు విరిగిపోయింది, చెవు విరిగిపోయింది. అన్ని సౌందర్య సాధనాల్లో ముక్కు చాలా అందమైందట. మీరు గుర్తుపెట్టుకోండి, ముక్కు చాలా అందమైంది. మనం ఒక 10 మంది ఉంటే 10 మంది ముక్కులు మనం చూసుకోండి, కొంచెం ఆగింది నేను పోయిన తర్వాత చూసుకోండి, ఒక్కళ్ళ ముక్కు ఒక్కళ్ళలాగా ఉండదు, ఒక్కళ్ళ ముక్కు ఒక్కళ్ళలాగా ఉండదు. ఎంతో కోట్ల మంది ఉన్నారు, ఒక్కరి ముక్కుతో జత అవ్వదు. గుర్తుపెట్టుకు ఇది అందం. కాబట్టి ఆ ముక్కును అలాగే విరిగిపోయింది, చెవు అలాగే విరిగిపోయింది. సభలోకి వెళ్ళి ఆ రావుడి ముందర వికటం నాట్యం, హాస్యనాట్యం అంటే వికృత నాట్యం ఎలా అరుస్తుందంటే, అన్నయ్య నీవు అసలు ఏమనుకుంటున్నావు, నువ్వు రాజ్యంలో కూర్చొని సరిపోతుందా, సింహాసనం మీద కూర్చొని సరిపోతుందా, నీ చెల్లెకి ముక్కు పోయింది, చెవు పోయింది, నీకు అవమానం జరిగింది, ఇంత విషయం జరుగుతుంటే నువ్వు రాజ్యం మీద కూర్చోండి స్త్రీలను కూడా కాపాడలేవు, సొంతగా చెల్లెల్ని కాపాడలేవు, నువ్వు రాజువా అని చెప్పేసి అవమానించింది. గుర్తుపెట్టుకోండి, బాగా అవమానిస్తే ఆయనకి ఇంకా కోపం వచ్చింది. అవునమ్మా నేను ప్రయత్నం చేశాను కానీ సాధ్యం కాలేదు అంటే నువ్వు మనిషివి కాదు, నువ్వు రాజువు కాదు, నువ్వు అన్నయ్య అసలే కాదు, నువ్వేం కాదు, మనిషివి కాదు, రాజువు కాదు, అన్నయ్యవు అసలే కాదు, కాబట్టి నువ్వు అర్హుడివి కాదు, ఆ సింహాసనం నుంచి దిగిపో. అయినా అన్నయ్య ఇన్ని మాటలు అంటున్నానని చెప్పేసి నువ్వు బాధపడికే, నీకు ఒక్క మాట చెప్తాను విను. ఏమిటంటే అసలు అక్కడ ఆ రాముడి పక్కన ఆ వ్యక్తి పక్కన ఉన్నటువంటి సీత ఎంతో అందంగా ఉంది. బాగా వినండి. అప్పుడు ఏం చెప్తుంది, అప్పుడు యుద్ధానికి సిద్ధమవుతుంది కాబట్టి ఇంక కొత్త మాట చెప్పాలి, కొత్త మాట చెప్తే యుద్ధానికి సిద్ధమవుతుంది. కాబట్టి అసలు సీత అనేటువంటి రాముడి పక్కన ఉండే కుటీరం చూశాను, ఎంత అందగత్తే. అదే మొదటిసారిగా వచ్చినప్పుడు రాముడి దగ్గర వచ్చినప్పుడు ఆమె అందం కాదు, నా అందమే నా అందం అని చెప్పింది, రాక్షస గుణం చూడండి. కానీ ఇక్కడ అన్నయ్య దగ్గరికి వచ్చినప్పుడు అసలు మండోదరిని భార్య కదా, మండోదరి అంటే చాలా సౌందర్యవతి అని అర్థం, ఆమె ఉదరము చాలా అందంగా ఉందని అర్థం. అలాంటి మండోదరి కంటే కూడా ఎక్కువగా అందంగా ఉన్నటువంటి సీత అక్కడ ఉంది. నువ్వు ఆమెను పట్టుకొస్తే పట్టరానిగా చేస్తే ఆమె వజ్రం లాంటిది నీ పక్కన ఉంటే నీకు, నీ వంశానికి, నీ రాజరికానికి గొప్ప గుర్తింపు గౌరవం వస్తుంది. అలాంటి దాన్ని వనంలో వడ్డీ పెట్టేస్తావా? ఒక్కసారి వెళ్ళు, ఎంత అందగత్తే ఒక్కసారి చూడు. అసలు మండోదరి అనుకుంటున్నావు, నువ్వు ఇక్కడే ఉండిపోయావు, ఇక్కడే అందం అనుకుంటున్నావు, ఇది ఆఖరి అందం కాదు, అంతకంటే గొప్ప అందం అక్కడ ఉందని చెప్పి మళ్ళీ ఆ యొక్క రావణుని రెచ్చగొట్టింది కదా. ఇక్కడ ఊరుకున్నాడు మారీచుడు చెప్తే, అబ్బో యుద్ధం చేయడం సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఒక స్త్రీ యొక్క అందం గురించి పొగడడం ఎప్పుడూ సాధ్యం కాని పని.
ప్రతి ఒక్క స్త్రీ ఏమనుకుంటుంది, నేనే అందగత్తెను, నాకంటే అందగత్తె ఎవరు లేరు. కానీ ఒక స్త్రీ యొక్క అందాన్ని పొగడడం విశేషం. ఆమె నాకంటే అందంగా ఉంది అని చెప్తే అప్పుడు రావణుడు కూడా అనుకున్నాడు, అవునా ఇలా సాధ్యమేనా, నా చెల్లెలు అందగత్తె, కానీ అందగత్తె ఇంకో అందాన్ని పొగుడుతుంది కాబట్టి చూద్దామా అని చెప్పి ఒక ప్రయత్నం చేద్దామని మళ్ళీ మారీచుడి దగ్గరికి వచ్చాడు. మారీచా, ఇంకా కాని పని, ఎందుకంటే నాకు ఆయన నా చెల్లెను ఒకసారి అన్న తర్వాత నా చెల్లె ఖచ్చితంగా ఈ మాట చెప్పిన తర్వాత ఇంకా ఖచ్చితంగా పోవాల్సిందే. మారీచా, నువ్వు ఈసారి ఖచ్చితంగా మాయారెడ్డి వేషాన్ని వేసుకొని అక్కడికి వెళ్ళి కుటీరం దగ్గరికి వెళ్ళు. ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే నేను ఇక్కడే నేను చంపేస్తా. బాగా వినండి, రావణుడు ఏమంటున్నాడు, నువ్వు నా మాట వినకపోతే నేను నీకు ఇప్పుడే చంపేస్తాను అని చెప్పంగానే, చంపేస్తానన్న మాట వినగానే ఏమన్నాడంటే, ఆహా, అసలు రావణుడి చేతిలో చనిపోవడం ఏమిటి, నేను రావణుడి చేత చనిపోకూడదు, నేను చనిపోతే రాముడి చేత చనిపోవాలి. కొంచెం మోసమైనా పర్వాలేదు కానీ రాముడి చేతిలో పోతే మోక్షం వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు మాట అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క రాక్షసుడికేమో ఈయన చంపుతున్నాడు, ప్రతి ఒక్క ఋషి ఏమో తన ముందరే తనకు తాను అగ్నిహౌతి చేసుకుంటున్నాడు. అంటే ఆయన చచ్చిపోతున్నాడు, ఈయన చచ్చిపోతున్నాడు, కానీ ఇతన్నేమో చంపుతున్నాడు, వాళ్ళేమో చచ్చిపోతున్నాడు, కానీ శరీరాన్ని మాత్రం వదిలిపెట్టేస్తున్నాడు. ఒక ఋషిని, ఒక మునిని, ఒక తపస్విని చంపడం కుదరదు కదా, కాబట్టి తనకు తానే అగ్నిలో వాళ్ళు చనిపోతున్నారు. ఋషులు రాక్షసులకి ఈయన చంపుతున్నాడు. అంటే ఇద్దరు కూడా ఒక రకంగా మోక్షానికే వెళ్తున్నారు కదా. రాముడి చేతిలో చావడం అంటే మోక్షమే కదా. కాబట్టి అలా నేను మార్చనుకుంటాడు, రావణుడి చేతిలో చనిపోయిన దానికంటే కూడా రాముడి చేతిలో చచ్చిపోతే నాకు మోక్షమైన వస్తుందని చెప్పేసి అన్నయ్యకి నమస్కారం చెప్పి, అన్నయ్య ఇంక నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్తాను, నీ ఎలా వస్తావో రా అని చెప్పేసి ఆయన ఆ యొక్క చిత్రకూటం దగ్గరికి, పంచవటి దగ్గరికి వచ్చాడు. పంచవటి దగ్గరికి వచ్చి ఎక్కడైతే సీతామాత పువ్వులు తెంపుకుంటూ ఉంటుందో, సమిధలు తెంపుకుంటూ ఉంటుందో, అక్క సామాగ్రి తీసుకుంటూ ఉంటుందో ఆ భాగంలో బంగారు వేషంలో ఉన్నటువంటి లేడీ పిల్లలాగా ఆ యొక్క మారీచుడు తిరుగుతున్నాడు. ఆమె దృష్టి పడేటట్టుగా. మనం కొత్త బంగారం కొనుక్కుంటే ప్రతిసారి గోక్కుంటాం ఇక్కడ ఏదో అయినట్టు అని దీన్ని చూడాలి కాబట్టి నేరుగా దీన్ని చూపించే అవకాశం లేదు కదా, చూపించలేం కాబట్టి ఏం చేస్తాం మనం, ఇక్కడ ఊరికి ఇట్టిట్లు అనుకుంటాం, ఇట్టిట్లు అనుకుంటాం, నేరుగా చూపిస్తే వాడు చూడదు కాబట్టి, అంటే దీన్ని చూపించే ప్రయత్నం. అలాగే ఆ లేడీ కూడా తనను చూడాలి కాబట్టి మారీచుడు కూడా ఆమె దగ్గర దాకా వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ చెట్టు దగ్గరికి వచ్చి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తుంటే ఆఖరికి సీతామాత చూసి అమ్మా ఎంత అందంగా ఉంది, నన్ను చూసుకుంటూ పరిగెడుతుంది ఏమిటి, ఆగుదే బాగుందంటే ఆగిపోయింది. ఏమనుకుంది, ఆగుదే బాగుండు అనుకుంటే ఆగిపోయింది. అంటే నా సంకల్పం ఎంత గొప్పది చూడండి. అది రాక్షసి, ఎవరు, మారీచుడు రాక్షసుడు, కానీ ఈమె సాధ్వి. అయినా కానీ నా మాట వింటుందేమో, అసలు నన్ను సంతోషపెట్టడానికే వచ్చిందేమో, అడవి కదా అని అనుకొని ఆమె ఏమనుకుంటుంది, ఆగుమంటే ఆగిపోయింది. ఆగిపోవడానికి కారణం వేరు, అది రాక్షస బుద్ధి. అవునా, ఆగిపోతే ఇంకా సౌందర్యం పెరిగిపోతుంది, ఇంకా ఆకర్షణ పెరిగిపోతుంది, ఇంకా చంపవచ్చు అన్న ఉద్దేశంతో అది ఆగిపోగానే సంతోషించి రామా, అయ్యా, స్వామి, నాథ అని పిలిచింది. ఆ పిలుపు మీరు చూడండి, ఏమైనా ఆడవాళ్ళకి కావాలనుకున్నప్పుడు పిలిచే పద్ధతి వేరు. బాగా వినండి, ఏమండి అన్న మాట ఒక్క మాట అంటే మొత్తం కిందికి రావడమే, ఇంకొక మాట ఏమి రాదు, ఇక ఏం కావాలి చెప్పుకో అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఎన్ని వరాలైనా కోరుకుంటున్నప్పుడు మనం ఎన్ని వరాలైనా ఇచ్చేస్తాం. అది మగవాడికి ఉన్నటువంటి వీక్నెస్ ఈ భాషలో చెప్పాలంటే. కాబట్టి ఏమండి అని నాథ అని పిలవంగానే రాముడికి అప్పుడే అనిపించింది, అమ్మ ఏదో పిలుస్తుందా అనిపించింది. కానీ కుటీరం నుంచి బయటకు వస్తే అదిగో నాథ అక్కడ లేడీ ఉంది కదా, అసలు దాన్ని చూస్తే నా మనసు చాలా సంతోషించింది, ఒక్కసారి దాన్ని నా కోసం పట్టుకురావా అంటే. రాముడు సమర్థుడు, నేను చెప్పాను కదా, సమర్థుడు. విద్వాన్ కహక సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన సర్వభూతేషు కోహిత, అందరినీ కూడా సంతోషపెట్టేవాడు సమర్థుడు. రాముడైన పక్షంలో కూడా సీతామాత నాతో అడవుల్లోకి వచ్చింది కాబట్టి, సర్వసుఖాన్ని వదిలిపెట్టి వచ్చింది కాబట్టి, ఒక చిన్న కోరిక ఏదైతే నేను చేయగలుగుతానో అదే అడుగుతుంది. నాకు ఇప్పుడు గులాబ్ జామున్ కావాలని అడగలేదు, పట్టు చీర అడగలేదు, నాకు రాజభవనం అడగలేదు, అక్కడ నాకు ఏనుగులు కావాలని అడగలేదు. ఏదైతే కళ్ళ ముందర కనబడుతుందో అది అడుగుతుంది. అది కూడా ఇవ్వకపోతే నేను అసమర్థుడిని.
అర్థమవుతుందా అమ్మ? అది కూడా నేను ఇవ్వకపోతే అసమర్థుణ్ణి. ఆమె ఏది అడిగింది, ఏదైతే కనబడుతుందో అది అడిగింది. రాముడు విద్వాన్, అంత పెద్ద విద్వాన్ ఉన్నటువంటి రాముడికి అసలు బంగారు లేడి ఉండదు అని తెలియదా? అసలు బంగారంతో లేళ్ళు ఉండవని నాకు తెలియదా? కానీ సీతామాత ఈ అడవిలో ఇప్పటిదాకా ఏ కోరిక కోరుకోలేదు, ఆమెకు సంతోషపెట్టే విషయమే లేదు, అంతఃపురంలో కూర్చుండి పెట్టే అవకాశం లేదు, పరిచారకులు లేరు, సేవ లేదు, మంచి భోజనం లేదు. ఒక్క కోరిక తీస్తే బాగుంటుందేమో అనే ఉద్దేశంతో ఆ రాముడు సరే అన్నాడు. ఏమండి? సరే అన్నాడు. సరే అనగానే సంతోషించింది. సరే ఏమైతే అది ఆమె కనబడింది, నాకు కూడా కనబడింది. అది మాయాలేడే అయి ఉంటుంది. కానీ ఆమె కోసమైనా కనీసం అక్కడి దాకా వెళ్తే మళ్ళీ వెళ్ళి పరిగెత్తింది, వెళ్ళిపోయింది, దొరకలేదు అని చెప్పవచ్చు. అది అసమర్థత మళ్ళీ ఒప్పుకోవచ్చు. కానీ ఇప్పుడే అది కానే కాదు, అది అబద్ధము, అది బంగారు లేడి ఉండనే ఉండదు, నీకు కూడా తెలియదా అని ఏం చర్చించలేదు. కొంచెం దూరంగా వెళ్ళిపోతే అది ఎట్లాగో కట్టిపెట్టింది కాదు కదా, కాబట్టి పరిగెత్తుంది. నేను పరిగెత్తాను. కొంచెం దూరం, కళ్ళ కంటే దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ పట్టుకునే అవకాశం లేకుండా జారిపోయి చెప్పవచ్చు అనే ఉద్దేశంతో రాముడు సరే అన్నాడు. ఇంకా బాణం తీసుకున్నాడు. ఆమె తృప్తి కోసం, ఆమెను సంతోషపెట్టడం కోసం, అడవిలో ఇప్పటిదాకా ఏం అడగలేదు కాబట్టి అడిగింది కాబట్టి బాణం తీసుకొని పరిగెత్తాడు. పరిగెత్తుతూ ఉన్నప్పుడు లక్ష్మణ స్వామికి ఒక మాట చెప్పాడు. అయ్యా, నేను వెళ్తున్నాను, ఈ జింకను పట్టుకొని వస్తాను, ఆ మాయలను పట్టుకొని వస్తాను. సీతామాత, నీ తల్లి బాధ్యత నీదే, బాగా గుర్తుపెట్టుకోండి, తల్లి బాధ్యత నీదే అని చెప్పాడు. చెప్పంగానే సరే అన్నాడు. అయితే వాళ్ళు ఆ పంచవటికి వెళ్ళంగానే ఆ పంచవటి ప్రాంతంలో ఒక గరుడ పక్షి ఉండేది. గరుడ పక్షి జటాయు. ఈ చూడండి, అప్పుడు మీరు మాట రామాయణంలో పట్టుకుంటే మీకు అర్థమవుతుంది. జటాయుకు మాటలు వస్తాయి, అది పక్షి జాతి, కానీ మాటలు వస్తాయి. వానరులు, ఆ సుగ్రీవుడు, హనుమంతుడు వానరులు, కానీ వాళ్ళకు కూడా మాటలు వస్తాయి. జాంబవంతుడు కోతి జాతికి చెందినవాడు, అంటే వాళ్ళు జంబుకులు, వాళ్ళకు కూడా మాటలు వస్తాయి. అంటే అప్పట్లో అందరికి కూడా మాటలు వచ్చేది అని చెప్తుంది రామాయణం. అవునా? ఇప్పుడు కూడా చాలామంది పక్షులకు మాటలు వస్తాయి మనం అనుకుంటాం, చూస్తుంటాం. కొన్ని ప్రాంతాల్లో చిలుకలు, రామచిలుకలు, పిచ్చుకలు మాట్లాడుతున్నాయి. కాబట్టి అప్పుడు ఆ మాట వినడానికి ఈ జటాయు అక్కడే ఉంది. అదంతా ఆ ప్రసంగం అంతా చూస్తుంది జటాయు. చూస్తే లక్ష్మణ స్వామికి ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అది మాయావి కాబట్టి పరిగెత్తడం మొదలుపెట్టింది. మాయావి ఇంకా ఏదైనా కొంచెం ధర్మం చేయాలి కదా. రావణుడికి ఇచ్చిన మాట కోసం కొంచెమైనా ధర్మం చేద్దామని ఎట్లాగో చచ్చిపోతాను, పోతూ పోతూ రాముడి చేతులు చచ్చిపోతాను కాబట్టి మోక్షం వస్తుంది. కొంచెం దూరంగా వెళ్ళి చచ్చిపోతే రావణుడి యొక్క మాట గెలిచినట్టుగా ఉంటుంది. కాబట్టి కొంచెం దూరంగా వెళ్ళి ఎక్కడైతే ఇంకా సీతామాత కనబడే అవకాశం లేదో అక్కడ ఆగిపోయింది. ఆగిపోయిన దాని మీద బాణం వేయడు రాముడు. అమ్మ కథ చూడండి, ఆగిపోయి ఉన్న దాని మీద బాణం వేయడు, శస్త్రాస్త్రాలు లేకపోతే బాణం వేయడు, యుద్ధం చేయను నేను అలసిపోయా అంటే బాణం వేయడు, నా దగ్గర శస్త్రాస్త్రాలు లేవు అంటే యుద్ధం చేయడు. రాముడు క్షత్రియుడు, సత్యధర్మవ్రత. అలా అయితే అసలు ఆ లేడీ మారీచుడు అనుకున్నాడు, ఈయన ఆగిపోతే చంపడు, పరిగెత్తుకుపోతే బాగా దూరం వెళ్ళిపోతాను, అక్కడి నుంచి మళ్ళీ సీతను పిలుద్దామా, వినబడే అవకాశం లేదు అని సందిగ్ధావస్థ చెంది ఒక చెట్టు వెనకాల దాగుంటే అప్పుడు రాముడు అనుకున్నాడు పరిగెత్తిందేమో అనుకున్నాడు. అప్పటికే బయటకు వచ్చింది, బాణం కొట్టాడు, కింద పడిపోయింది. పడిపోగానే బాణం తగలంగానే నిజరూపం వచ్చింది. అది మారీచుడు, ఆ రాక్షసుడు అలా పడిపోయి ఉన్నాడు. పోతూ పోతూ కూడా అన్నేకు న్యాయం చేయాలి, అన్నేకు న్యాయం చేస్తేనే నాకు మృత్యు వస్తుంది, లేకపోతే మృత్యు కూడా రాదు, మళ్ళీ పాపంలో ఉండిపోతాం. అందుకనే పాప పుణ్యాలు మొత్తంగా చేసి వెళ్ళిపోవాలి, మధ్యలోనే కర్మలు వదిలిపెట్టకూడదు. కాబట్టి అక్కడ హా సీత అని అడిచాడు. సీత అన్న పదము ఒక రాముడు మాత్రమే పిలవాలి, అందరూ సీతమ్మ తల్లి అని పిలవాలి, అందరూ సీతమ్మ తల్లి, అమ్మ అని పిలవాలి. కానీ సీత అన్నాడు, ఇది పాపం, మారీచుడు చేసిన పాపం ఇది. కాబట్టి ఆ పాపానికి శిక్షగా రాముడు ఇంకో బాణం వేశాడు, ఆ యొక్క మారీచు చనిపోయాడు. కానీ సీత అన్నాడు కాబట్టి ఆ సీత అన్న మాట సీతకు వినపడింది. వినపడి అయ్యో నా రాముడికి ఏదో అఘాయిత్యం జరిగిపోయింది లక్ష్మణ, ఇంక నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళు, అసలు తప్పు చేసింది నేను. బాగా వినండి, ఎవరి తప్పు నేను చెప్పాను, ఎవరి తప్పును వాళ్ళు ఒప్పుకుంటే గొప్ప విశేషం, ఎవరి తప్పును వాళ్ళు ఒప్పుకుంటే గొప్ప విశేషం. కాబట్టి నేను తప్పు చేశాను, అంత అందంగా ఉన్నటువంటి రాముడు నా పక్కన ఉన్న పక్షంలో కూడా నా దృష్టి జింక మీద పోయి రాముడి కంటే అందంగా ఉన్నానని చెప్పాను కాబట్టి నేను తప్పు చేశాను.
కాబట్టే రాముడు తన వెనుక వెళ్ళాడు కాబట్టే ఇది అఘాయిత్యం జరిగింది. తప్పు నేను చేశాను, లక్ష్మణ నువ్వు వెళ్ళి మీ అన్నయ్యని కాపాడుకునిరా, ఏదో అరిష్టం వచ్చింది అని చెప్పంగానే అప్పుడు లక్ష్మణ స్వామి అంటాడు, అమ్మ నువ్వు ఇప్పుడు చూసావు కదా, గత రోజుల క్రితమే 14,000 మందిని అట్టే చంపేశాడు రామచంద్ర ప్రభు గొప్పవాడు. నువ్వు ఇప్పుడు చూస్తున్నావు నా అన్నయ్యని, నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, సిద్ధాశ్రమంలో ఉన్నప్పటి నుంచి, వశిష్ఠుల దగ్గర ఉన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. రాముడు సమర్థుడు, గొప్పవాడు, ఆయన్ని ఎవరు ఏం చేయలేరమ్మా, నా మాట విను, నాకు అప్పచెప్పాడు కాబట్టి నేను ఉండాల్సిందమ్మా అని చెప్తే సీతామాత, ఇది సత్యం, సీతామాత లక్ష్మణస్వామి గురించి చాలా తప్పుగా మాట్లాడింది. ఏం మాట్లాడిందంటే, అసలు నువ్వు రాజ్యాన్ని వదిలిపెట్టేసి రాముడి వెంట ఎందుకు వచ్చావయ్యా లక్ష్మణ, ఎందుకు వచ్చావు? నా మీద తప్పుడుగా దృష్టి ఉంది కాబట్టి వచ్చావా? ఇప్పుడు రాముడు ఇబ్బందుల్లో ఉన్నాడంటే నువ్వు ఇక్కడే ఉండిపోతున్నావు, నా మీద నీకేమైనా చెడు దృష్టి ఉందా అని తప్పుగా మాట్లాడింది. తల్లికి అలా మాట్లాడడం తప్పే, కానీ తల్లి అలా మాట్లాడేసరికి లక్ష్మణస్వామికి సహించలేకపోయాడు. అమ్మ ఇంకా తప్పు జరిగిపోయింది, నేను వెళ్తానమ్మా అన్నాడు. ఇక్కడ ఒక చిన్న కథ వచ్చింది, మళ్ళీ లక్ష్మణ రేఖ వేశాడని. లక్ష్మణ రేఖ వాల్మీకి రామాయణంలో లేదు. లేఖ వేయడం కాదు, ఆడవాళ్ళు మగవాళ్ళ మాటను పట్టించుకోకుండా మాట్లాడి బయలుదేరడమే, గడప దాటడమే లక్ష్మణ రేఖ. లక్ష్మణ సపరేట్గా ఒక బాణం తీసుకొని ఇలా గీసి దానికి లోపలికి రాకూడదు, ఇదంతా ఏమీ లేదు. ఆడవాళ్ళు మగవాళ్ళ మాటను దాటి వెళ్ళకూడదు, అదే హద్దుల్లో ఉండాలి, అదే రేఖ. ఇప్పుడు లక్ష్మణ రేఖ తయారైంది, షాపులు దొరుకుతుంది లక్ష్మణ రేఖ జిల్ల పురుగుల కోసం. జిల్ల పురుగులు చావట్లే, ఇంకా లక్ష్మణ సీత ఏముంది విషయం, పెద్ద విషయం కాదు కాబట్టి మర్చిపోయారు, అదంతా అబద్ధం అని ఇప్పుడు నిరూపించారు వాళ్ళు, ఎందుకంటే జిల్ల పురుగులు చావట్లే. కాబట్టి అమ్మ నువ్వు లోపలే ఉండు, బాగా మీరు లోపలే ఉండమ్మా, బయటకు రాకు. సరే నువ్వు అన్నావు కాబట్టి రాముడు పోయాడు, నువ్వు అన్నావు కాబట్టి నేను వెళ్తున్నాను, కాబట్టి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు, నీకు నమస్కారం, తల్లికి నమస్కారం చేసి బయటకు వచ్చాడు. అప్పటిసరికి ఆ యొక్క మనుషుడు అక్కడ చనిపోయిన తర్వాత అది బంగారు లేడు కాబట్టి అదేం తీసుకొని రాలేదు, అట్లాగే వస్తున్నాడు. వస్తూ ఉంటే లక్ష్మణస్వామి కనబడ్డాడు. ఏమయ్యా లక్ష్మణ, ఎందుకు వస్తున్నావా ఇక్కడికి, నువ్వు అక్కడ ఉండమని చెప్పాను కదా అని చెప్పేసి మాట్లాడితే, నాకు తల్లి ఎన్నో మాటలు మాట్లాడి బలవంతంగా నాకు ఇష్టం లేకపోయినా నన్ను ఇక్కడికి రావాల్సి వచ్చింది, నేను వచ్చాను అని చెప్తే, అప్పుడు వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ కుటీరానికి వచ్చేలోపు అక్కడే పక్కన ఉన్నటువంటి రావణాసురుడు ఒక సన్యాసి వేసి అయి ఆ యొక్క సీతామాత కుటీరం దగ్గరికి వెళ్ళి భిక్షాందేహి అన్నాడు. భిక్షాంది అంటే భిక్ష పెట్టమని అర్థం. భిక్ష పెట్టాలి అంటే గడప బయటకు వచ్చి పెట్టాలి, గడపలోంచి భిక్ష పెట్టకూడదు, ఇది ధర్మం. కాబట్టి భిక్షాందేహి అనగానే ఆమె సన్యాసిని చూసింది, అయ్యో సన్యాసి కదా, ఈయన భిక్ష పెట్టాల్సిందే అని చెప్పేసి ఆ స్వామిని లోపల పిలిపించి భిక్ష ఇచ్చింది. ఇదంతా అబద్ధం, ఆయన కాళ్ళు పెట్టంగానే అగ్ని రావడం ఇదంతా ఏమీ లేదు. లోపల కూర్చోబెట్టి, అమ్మా నువ్వు వేరవమ్మా, ఎప్పుడు వచ్చావమ్మా, ఎందుకు వచ్చావమ్మా, అన్ని మాటలు సీతామాతకు మాట్లాడితే అన్ని విషయాలు కూడా సీతామాత ఆ రావణాసురుడు చెప్తే, అప్పుడు రావణాసురుడు నేను రావణాసురుడి రాక్షసుని నిన్ను ఎత్తుకుపోవడానికే వచ్చాను అని ఆ చెయ్యి పట్టుకున్నాడు. ఒక్కసారి పరస్త్రీ చెయ్యి బలవంతంగా పట్టుకుంటే నాశనం అక్కడి నుంచే మొదలవుతుంది. ఇది కథలో భాగం. ఈ తర్వాత చెయ్యి పట్టుకున్న తర్వాత మళ్ళా ఎలా పట్టుకొని వెళ్ళాడో, జటాయు అక్కడ ఏం చేశాడనే విషయాన్ని మనం రేపటి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజా రామచంద్ర భగవానికి జై, మహాబలి హనుమానికి జై, సీతామాతాకి జై, గంగా మాతాకి జై. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ భూతి ధ్రువాణి తిరుమతిర్మమ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి స్వస్తి.